హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. ఈరోజు మనం మన కృష్ణ చైతన్యతో ఇన్ని రోజులుగా వింటున్నటువంటి మహాభారతం మౌసల పర్వంలోకి వచ్చాం. అయితే ఇవాళ నాకు ఈ మహాభారత ఈ యజ్ఞంలో పాల్గొనే అవకాశం అనుకోకుండా దైవ సంకల్పంగా కలిగింది. ఈ మహాభారతంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఈ మౌసల పర్వం. కృష్ణ పరమాత్మ అంతర్ధానం, నిర్యాణం ఏ పేరు పెట్టినప్పటికీ చాలామంది దీని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ విధంగా చెప్పడం జరిగింది. అలా కాకుండా మనం ప్రామాణికంగా ఆచార్యుల నుంచి వచ్చిందే ఈ మహాభారతం అంతా మన కృష్ణ చైతన్య కేసీ టాక్స్లో చెప్తూ ఉన్నాడు. మధ్వాచార్యుల వారి చేత భాష్యం లిఖించబడినటువంటి శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయం, ఈ పుస్తకంలోంచే వారు చారిత్రక ఆధారాలతో దీన్ని వివరిస్తూ సుప్రమసీ ఆఫ్ లార్డ్ కృష్ణ యొక్క వివరాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. మనం ఆనందిద్దాం. మనం లోతుకు వెళ్ళి, మహాభారతం అంటే ఏదో పొలిటికల్ స్టంట్ కాదు. మహాభారతం మనని ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, రెండు రకాల వ్యక్తుల నుంచి మనం ఎటువంటి ప్రేరణ పొందాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, చాలా క్యారెక్టర్లు మహాభారతం అయిన తర్వాత చెప్పినటువంటి ఆఖరి ముక్కల్లో చెప్తారు వ్యాసుల వారు. ఏది హస్తే నా హస్తే, ఇక్కడ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉంది, ప్రపంచంలో ఏదైతే ఉందో అది మహాభారతంలో ఉందని చెప్పారు. స్వయంగా మధ్వాచార్యుల వారే దీనికి తాత్పర్యాన్ని ఇచ్చారు. మనం అర్థం చేసుకోవాలి. ఈ మిగిలిన ఆచార్యులు ఇవ్వలేదు అన్నప్పుడు మా కృష్ణ చైతన్య, నేను చెప్పాను, ఇస్తారు ఆయన, ఎందుకు ఎవరు? ఎందుకంటే ఆయన అందులోంచి వచ్చారు. అందులోంచి అంటే ఆ మహాభారతంలోంచి వచ్చిన ఆయన కదా. దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న కీర్తన ఏమిటంటే, హనుమనమ్మ తాయి తందే, భీమనమ్మ బంధు బలగే, ఆనంద తీర్థరి నమ్మ గతి మోక్షరయ్య, ఆనంద తీర్థరి నమ్మ గతి మోక్షరయ్య. హనుమంతుల వారే భీముడిగా, ఆ భీముడే మధ్వాచార్యులుగా వచ్చారు. కాబట్టి మనం హనుమంతుడిని మనం ఎందుకు స్మరణ చేస్తాం? హనుమాత్ స్మరణాత్ భవేత్ బుద్ధిర్బలం యశోధైర్యం. కాబట్టి ఈ మహాభారతం వినడం ద్వారా మనం ఆ హనుమంతుడి యొక్క శక్తిని, బుద్ధిని, భీముడి యొక్క భక్తిని, భీముడి యొక్క శక్తిని మనం కూడా పొంది మధ్వాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో కృష్ణ పరమాత్మని ఎలా పొందాలి, ఈ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, ఏం జరిగింది వాస్తవంగా, కేవలం ప్రామాణికమైనటువంటి ఆచార్య పరంపర ఇచ్చిన ఆధారాలతోనే ఈ మహాభారతం చెప్పబడుతుంది. నాట్ విమ్స్కల్లీ, ఏదో మనసుకు తోచిందో సినిమాటిక్గానో కల్పించిందో కాదు. ఈరోజు ఉదయం కూడా 2 రకాల మహాభారతాలు నేను వింటూ ఉన్నాను. ఒకటి చాయింట్ గారు, ఇంకోటి మల్లాది వారు. ప్రామాణికమైనటువంటిదే చెప్పాలనేదే మన పెద్దలందరూ చెప్పారు. వయసులో చిన్నవాడైనా మన కృష్ణ చైతన్య అద్భుతంగా ఈ మహాభారతాన్ని అద్భుతంగా నరేట్ చేస్తున్నారు. విన్న వాళ్ళంతా అదృష్టవంతులు, పాల్గొన్న వాళ్ళు కూడా ఇంకా అదృష్టవంతులు. ఈ అదృష్టంలోకి మనం వెళ్దాం. అదృష్టం అంటే ఏంటి? కనబడనిది, ఆ కనబడని దాన్ని తీసుకొచ్చి మనకు కనబడేలా చేస్తున్నాడు, వినబడేలా చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా భాగస్వాములమై ఈ భాగ్యాన్ని పొందుదాం, అందరికీ అందిద్దాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై, శిల మధ్వాచార్యుల వారికి జై. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య, ఇంతవరకు మేము చాలా పర్వాలు విన్నాం. ఈ మౌసల పర్వంలో ఏం జరిగిందో చాలామందికి రకరకాలు విని కన్ఫ్యూజ్ స్థితిలో ఉన్నారు. ఆ కన్ఫ్యూజ్ నుంచి మంచి క్లారిటీ వచ్చేలా ఇప్పుడు పూర్తిగా ప్రామాణికంగా నీ నుంచి తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రీణయామో వాసుదేవం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భూమి మీద ఎంతగానో అక్షయం జరిగింది. ఎందరో అసుర రాజులందరూ చనిపోయారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ పుత్ర పౌత్రులందరి మనసుల్ని ఎంతగానో ఆనందపడేలాగా గెలుచుకున్న అర్జునుడు కూడా ఇక ఆ అశ్వమేధ యాగ అనంతరం అందరి చేత మెప్పు పొంది సమస్త భూమండలాన్ని కూడా ఒక తండ్రి పరిపాలించినట్లుగా ఈ పంచ పాండవులు కలిసి ఆ భూమండలాన్ని ఆ రోజు ఏలుతున్నారు.
దుర్యోధనుడు పడిపోవటంతోనే కలియుగ ఆరంభం వచ్చిందనేది మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఖచ్చితంగా చెప్పేశారు. ఏమిటంటే ద్వాపరుడి అంశే శకుని. అందుకనే ఆ శకునికొచ్చిన ఆలోచనే ఈ పాచికలతో మనం అంతా లాగేద్దాం. అందుకనే ద్వాపరుడే ఒక పురుషుడైతే వాడే శకునిలాగా వచ్చాడు. వాడు ఎవడితో కలిసి మళ్ళీ అధర్మాన్ని పెంపొందించేలా చేస్తున్నాడు అంటే కలిపురుషుడైన దుర్యోధనుడు చేత. ఎప్పుడైతే దుర్యోధనుడు రాజసూయ యాగంలో ధర్మరాజు వైభవాన్ని చూచి తన మనసు నిండా కల్మషాన్ని ఏర్పరచుకున్నాడో ఆ క్షణం నుండే కలి యొక్క ప్రభావం భూమి మీద ప్రారంభించటం మొదలుపెట్టింది. అది ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే సూర్యాస్తమయ సమయానికి చంద్రోదయ సమయానికి మధ్యలో ఉన్న సంధికాలం లాంటిది ఈ ద్వాపర కలియుగ సంగమ స్థితిలో అటు ద్వాపరుడు యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఇటు కలి యొక్క ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి ఒక సంధికాలంలో జరిగినదే ఈ కురుక్షేత్రం. అందుకునే ఎప్పుడైతే భీమసేనుడి గదాదండంతో చనిపోయాడో అని అందరూ చూచారో అక్కడ ఈ దుర్యోధనుణ్ణి, వాడు శారీరకంగా పంచభూతాకృతమైన శరీరాన్ని ఆ రణరంగంలో వదిలేసి ఇప్పుడు కలిపురుషుడుగా కలియుగ ప్రారంభంగా దుర్యోధనుడు చనిపోయిన మరుసటి రోజు నుంచి అఫీషియల్లీ కలియుగం ప్రారంభం అయిపోయింది. అలాంటి కలియుగంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. 15 సంవత్సరాల పాటు దీర్ఘకాలంగా కొనసాగింది ఆ అశ్వమేధ యాగం. అలాంటిది ఎందరో కలియుగం అంటేనే కలహాల యుగం అంటాం కదా, అలాగా ఇంతమందిని చంపేస్తారా, మా తండ్రిని చంపేస్తారా, మా తాతలను చంపేస్తారా అని ఉగ్ర ఆవేశాలతో ఊగిపోతున్న వాళ్ళందరూ మనసుల్ని కూడా అర్జునుడు ఆ అశ్వమేధ యాగంలో ఆ అశ్వం వెనకాల వెళ్ళి అందరు మనసులు గెలుచుకున్నాడు. ఇదంతా చూచి ఎంతగానో ఆనందించారు అప్పుడు బ్రతుకుతున్న సాధు పుంగవులందరూ. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో వినాశాయ చతుష్కృతాం జరిగిపోయింది, పవిత్రాణాయ సాధునాం చేస్తూనే ఉన్నాడు. ఇక జనాలందరికీ కూడా ఇది ఒక రామరాజ్యాన్ని తలపిస్తుందే, ఇది ఒక కృతయుగమే మళ్ళీ వచ్చినట్టు ఉందే అని జనులంతా అనుకున్నారు. తర్వాత 15 సంవత్సరాలు అశ్వమేధ యాగం పూర్తయింది. ఇంకొక 3 సంవత్సరాలు అంతా సుభిక్షంగానే ఉంది, అంతా బాగానే జరుగుతుంది. అంటే 18 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయిపోయింది కురుక్షేత్ర యుద్ధమై. ఒకానొక రోజు గర్గముని, కశ్యప, భృగు, అత్రి, మరీచి లాంటి సప్తమహా ఋషులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, కృష్ణ, ఈ కలియుగంలో ఎన్నో రకాల అధర్మం మళ్ళీ పైకి లెగుస్తుంది. ఇవాళంటే నువ్వు ధర్మ సంస్థాపన చేశావు, ఆ భూభార హరణాన్ని తగ్గించావు, తగ్గించి ఇటువంటి దేవతా తేజస్సులతో ఉన్న వాళ్ళని చక్రవర్తి సింహాసనం మీద కూర్చొండబెట్టావు, అంతా బానే ఉంది. మొత్తం కలియుగం నిండా జనులకు మంచి జరగాలంటే కృష్ణ మీరే ఇప్పుడు ఒక పెద్ద యాగం చెయ్యాలి అని చెప్పి ఆ సప్తమహర్షులు ఆదేశిస్తే కృష్ణుడు కూడా కురుక్షేత్రానికి వచ్చి ఏ కురుక్షేత్ర రణరంగంలో అయితే పరశురాముడు శమంతక పంచకాన్ని ఏర్పరిచాడో సమస్త భూమండలంలో సంచరించి 21 సార్లు అక్కడ ఉన్న అసురులందరినీ కూడా, అంటే అసురులులాగా ప్రవర్తిస్తున్న క్షత్రియులందరినీ సంహరించి ఎక్కడైతే ఆ కోనేర్లను స్థాపించాడో వాటి పక్కనే ఇప్పుడు కృష్ణ పరమాత్మ సత్రయాగం చెయ్యటం ప్రారంభించారు. ఈ సత్రయాగం కూడా 12 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా కొనసాగిందంట. ఎందుకని కురుక్షేత్ర రణరంగం అయిపోయిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగము, శ్రీకృష్ణ పరమాత్మ సత్రయాగము చేస్తున్నారంటే యాగముల వల్ల భూమి సుభిక్షంగా ఉంటుందనేది మన శాస్త్రం. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే వేదం ప్రమాణం. వేదానికి మూలం వర్ణాశ్రమ ధర్మం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వాళ్ళ వర్ణములలో వాళ్ళ ఆశ్రమములకు తగిన ధర్మాన్ని వాళ్ళు ఆచరించి ఆ ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందములకు నా అహంకర్త
హరికర్త అనే ఒక ఉద్దేశంతో కృష్ణార్పణమస్తు అనే ఒక మనస్సుతో వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరించి ఆయన పాదములకు అర్పిస్తే అదే అన్నిటికంటే కూడా పెద్ద యజ్ఞం. యజ్ఞో వై విష్ణువు. అలాంటిది ఇవాళ ఈ యజ్ఞం వల్ల భూమండలాన్ని మొత్తం సుభిక్షంగా చూసుకోవలసిన బాధ్యత ఎవరికుంది? దేవతలకుంది. ఎందుకంటే అగ్ని లేకపోతే మన జఠరాగ్ని వెలగదు. మన కంటికి చూపు రాదు. సూర్యుడు రాకపోతే మనమంతా నిస్పృహ, నిటూర్పులతో ఏ తేజస్సు లేకుండా ఉంటాం. గాలి 2 క్షణాలు రాకపోతే మనకు గాలాడదు. ఇలా ఈ పంచభూతాలే కాకుండా ఈ మొత్తం దేవతల యొక్క అనుసంధానంలో, దేవతల యొక్క కనుసైగల్లో ఒక మనిషి జీవిస్తాడు కాబట్టి, మళ్ళీ తిరిగి ఏ దేవతల దగ్గరైతే మనం ఈ శరీరాన్ని, ఈ గాలిని, ఈ నీరుని మొత్తం ఏర్పరచుకొని బ్రతుకుతున్నామో, వాటికి ప్రతిఫలంగా అంటే కృతజ్ఞతాభావంగా చేసేదే ఈ యజ్ఞం. అలాంటి యజ్ఞానికి మనం హవిష్యిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ హవిష్షు తీసుకోవటానికి ఇంద్రుడే దిగి వచ్చి ఆ హవిష్యుని తీసుకొని సమస్త దేవతలకు వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ హవిష్యు భాగాన్ని ఇంద్రుడే ఇస్తాడు. అలాంటిది ఇవాళ ఇంత జనక్షయం జరిగింది. మళ్ళీ భూమండలంలో సుభిక్ష ఉండాలంటే మళ్ళీ యజ్ఞయాగాదులు చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి యజ్ఞయాగాదులు కలియుగంలో మళ్ళీ ఎవరూ చెయ్యలేరు. ఎందుకంటే కలియుగంలో ద్రవ్యశుద్ధి ఉండదు. అందుకనే అందరూ చెయ్యాల్సిన యాగాన్ని ఒకసారి ధర్మరాజు చేసేశాడు 15 సంవత్సరాల పాటు. ఇప్పుడు చివరాఖరి కలియుగంలో ఉన్న పూర్తి యజ్ఞాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన చేతులతో కలియుగంలో పుట్టిన ప్రతి మనిషి తరఫున చెయ్యటానికి గానే ఈ సత్రయాగాన్నిప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 12 సంవత్సరాల సుదీర్ఘంగా చేసుకుంటూ వచ్చాడు. అంటే కలియుగం ముందుకు వెళ్ళే కొద్దీ ఆవు నెయ్యిలో శుద్ధత ఉండదు. ఏ చెక్క వాడాలో యజ్ఞానికి అది కూడా సరిగ్గా తెలియదు. మంత్రోచ్చారణ సరిగ్గా ఉండదు. పూర్తి యజ్ఞం అనేది అంత దృఢంగా, అంత మంచిగా చెయ్యలేరు కాబట్టి కలియుగంలో ఉన్న జనాలందరికీ కూడా యజ్ఞ ప్రతిఫలాన్ని ఇచ్చేయాలని మన తరఫున శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్న సత్రయాగం ఇది. అలాంటిది పూర్తి సత్రయాగం పూర్తయిన తర్వాత అవభృత స్నానం ఒకటి చెయ్యాలి. ఆ యజ్ఞయాజ్ఞికు, యజ్ఞంలో కూర్చున్న ఋత్విక్కు, యజ్ఞ యజమానికి చేసేదే ఈ అవభృత స్నానం. అలాంటిది 8 మంది అష్టభార్యల మధ్యన కూర్చున్న శ్రీకృష్ణ పరమాత్మకి సమస్త సప్తమహారుషులు, యోగి పుంగవులు, వ్యాసుడే ప్రధాన ఋత్విక్గా ఉండి సత్రయాగాన్ని చేస్తుంటే అందరూ చూస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ తల మీద జల్లెడు పెట్టి అందులో ఆ అష్టభార్యలతో వాళ్లకు స్నానం చేపిస్తూ, ఈ అవభృత స్నానం చేపిస్తూ ఈ యజ్ఞం యొక్క ముగింపు ఇలా వచ్చింది. ఆ అవభృత స్నానం చూడటానికి బ్రహ్మ, ఇంద్ర, రుద్ర, పార్వతి, కుమారస్వామి, గణపతి లాంటి మహోత్కృష్టమైన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ సత్రయాగం తర్వాత జరిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు జరిగిన అవభృత స్నానాన్ని కళ్ళతో చూశారు. భూమి మీదనే వైకుంఠం ఉందా అన్నట్టుగా ఉందంట. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మకి అవభృత స్నానం చేస్తుంటే ఆ కృష్ణుడు వెనకాల నిలబడ యాదవ సైనికులను, ఆయన కొడుకులను, ఆయన మనవళ్లను చూస్తుంటే అందరికీ కూడా వాళ్ళు ఏదో చతుర్భుజాలతో నించున్న ఒక పెద్ద కృష్ణసేన, నారాయణ సేన అంటే ఎలా ఉంటుందో వాళ్ళందరూ చూసేశారు ఆ రోజు. అప్పుడు దేవతలు, బ్రహ్మ, సప్తమహారుషులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మకి సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పుడు ఆ కృష్ణుడు ఇస్తున్న కానుకలని వీళ్ళందరూ తీసుకుంటున్నారు. అంటే ఒక యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ యజమాని అందరికీ దాన ధర్మాలు చేస్తాడు. అందరూ కూడా విశేషమైన ఆవులను, విశేషమైన బంగారాన్ని, అన్నిటికంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షములను వాళ్ళు తీసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మతో కూర్చొని ఆ కురుక్షేత్ర రణరంగంలో ఎక్కడైతే ఈ సత్రయాగం జరిగిందో అక్కడ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నారు. ఏమిటంటే, స్వామి, మీరు ఒక అవతారం తీసుకోవడానికి వచ్చారు. పూర్వం బ్రహ్మసభ నడుస్తుండగా అక్కడికి భూమాత గోమాతగా వచ్చి ఆ బ్రహ్మని అడిగింది, ఎందరో అసురులు రాజులుగా
ఈ భూమిని ఏలుతున్నారు. దానివల్ల నాకు భారం పెరిగిపోయింది. స్వామి, ఇప్పుడు బ్రహ్మదేవుడా, నువ్వే ఆ నారాయణుణ్ణి ప్రార్థించి మళ్ళీ నా యొక్క భారాన్ని తగ్గించవలసినది అని ఆ రోజు కోరింది. అందుకు బ్రహ్మదేవుడు తన అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి తన లోపల ఉన్న ఆ పరమాత్మని దర్శించుకొని ఆయన ప్రార్థించి, కృష్ణ, నువ్వు ఈ భూమి మీద అవతరించవలసినది, భూభార హరణాన్ని తగ్గించవలసినది అని బ్రహ్మదేవుడు గోమాత కోరగా నువ్వు ఈ భూమండలానికి వచ్చావు. అదే కాకుండా బ్రహ్మదేవుడే ఆదేశించాడు ఆ బ్రహ్మసభలో, సమస్త దేవతలు మీ మీ అంశల్లో వెళ్ళి ఆ భూమి మీద జన్మించి శ్రీకృష్ణుడు చేసే భూభార హరణానికి మీరు మీ వంతు కైంకర్యం, మీ వంతు సేవ చేయవలసినది అని ఆయన ఆదేశానుసారం ఎందరో దేవతలు ఈ భూమి మీద వాళ్ళ వాళ్ళ తేజస్సులతో పుట్టారు. అందులో కొందరు కురుక్షేత్ర రణరంగంలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి ఆ భూభార హరణాన్ని చాలా గొప్పగా నిర్వర్తించారు. ఎప్పటికీ మీరు యాదవ కులం ఇక్కడే ఉండిపోతే మరి కలియుగ ప్రవేశం ఎలా జరగాలి స్వామి? ఆల్రెడీ ధర్మరాజు చేసిన ఈ అశ్వమేధ యాగంలోనే జనులకు ఎంతో విశేషమైన పుణ్యం వచ్చి మళ్ళీ రామరాజ్యం ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ ధర్మరాజు పాలిస్తున్నాడు. ఇక మీరు కూడా భూమండలంలోనే ఉండిపోతే ఇక కలియుగం వచ్చే ఆస్కారం ఏముంది? అందులోనూ భూభార హరణం అనే ఒక ప్రత్యేకమైన ప్రయోజనం పూర్తయిపోయింది కదా! కాబట్టి మేము ప్రార్థిస్తే మీరందరూ వచ్చారు. ఇప్పుడు మేమే మళ్ళీ మీరు మీ యొక్క ధామానికి వెళితే మిమ్మల్ని ఆ ధామంలో చూసి మేమందరం సంతోషిస్తాము అని చేజోడ్చి సమస్త భూమండలంలో ఉన్న సాధు పుంగవులు, సప్తమహర్షులు, దేవతలందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించినట్టుగా మనకు వ్యాసభారతం చెప్తుంది. అలాగే మధ్వాచార్యులు కూడా దీనికి చాలా విశేషమైన టిప్పిణీ టీకా రాశారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వాళ్ళని చూచి ఎంతగానో ఆనందించి, సరే నాయనా, మీరు కోరితే వచ్చాను, ఇప్పుడు మీరే ప్రార్థించారు కాబట్టి నేనిక్కడి నుంచి నా లీలని పరిసమాప్తం చేసి నా యొక్క అవతారాన్ని నేను అంతర్ధానం చేసేస్తాను అని చెప్పాడు. ఇది ఇలా చెప్తున్న నాటికి 15 సంవత్సరాల అశ్వమేధ యాగం, తర్వాత 3 సంవత్సరాలు అంటే 18, తర్వాత కృష్ణుడు చేసిన 12 సంవత్సరాల సత్రయాగం, 18, 12, 30. కాబట్టి కేవలం ఇంకొక 6 సంవత్సరాలు మాత్రమే భూమి మీద నేను, నా తరపున ఉన్న ఈ యాదవ వంశీయులందరూ ఉంటారు. దాని తర్వాత జరగాల్సింది జరుగుతుంది. మీరందరూ ఆ విచిత్రాన్ని కూడా మీ కళ్ళారా చూస్తారు అనగానే అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించిన దేవతలు, సప్తమహర్షులు అందరూ వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఈ సత్రయాగం తర్వాత భూమి మీద అసలు సుభిక్షే సుభిక్ష. ఎలా అయితే రామరాజ్యంలో కొన్ని విశేషం చెప్తుంది మనకు వాల్మీకి రామాయణం. ఏమిటంటే ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదంట. ఒక మనిషికి వాడి శరీరానికి ఎంత వేడి కావాలో అంతే వేడి సూర్యుడిస్తాడట, ఎంత చలి కావాలో అంతే గాలి వీస్తుందట. ఎందుకంటే ధర్మంతో పూర్తిగా భూమండలంలో ఉన్నప్పుడు కాలము, చక్రము కాకుండా సమస్త జీవరాశులు కూడా ధర్మంగా ఉంటాయి. కాబట్టి బాధలనే ఉండవు. ఇక భూప్రపంచంలో పెద్దవాళ్ల ముందు చిన్నవాళ్ళు చచ్చిపోరు, ఆడవాళ్ల ముందు భర్తలు చచ్చిపోరు. అసలు మొత్తం ధర్మం 4 కాళ్ల మీద నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది? ద్వాపరయుగంలో నడవట్ల, కలియుగం ప్రారంభంలో నడుస్తుంది. కాబట్టి ఇది గమనించిన ధర్మరాజు కూడా ఎంతగానో ఆనందపడ్డాడు. అసలు ఎక్కడా దొంగతనాలు లేవు, ఎక్కడా లూటీలు లేవు. రాజులు, సామంత రాజులు తండ్రి కుటుంబాన్ని చూచుకుంటున్నట్టుగా ప్రజలను పాలిస్తున్నారు. ఎవడు కూడా మాంసాహారం కానీ మద్యం కానీ సేవించట్లేదు. జూదం కానీ పరస్త్రీ లోలత్వంలో ఎవరూ లేరు. మొత్తం బ్రహ్మాండమంతా ధర్మంగా నిలబడిపోయింది. ఇది చూచి ఆ భీమసేనుడు యువరాజు పట్టాభిషేకంలో ఉన్నాడు. ఆయన కూడా ఆ రాజ్యంలో తిరిగి ఎక్కడైనా ఏమైనా ఒక చిన్న తప్పు జరుగుతుందేమో అని ఎతుకుతుంటే ఎక్కడా తప్పు జరక్కపోగా వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా ఆచరించి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ పట్ల భక్తి ప్రపత్తులతో మెలిగి
దైవీ వర్ణాశ్రమం అంటే భాగవత వర్ణాశ్రమాన్ని పోలినట్టుగా సమస్త భూమండలము ఉంది. చూచి ఎంతగానో ఆనందపడ్డాడు ధర్మరాజు. ఇంతమంది అసురులు చనిపోయారే, 18 అక్షౌహిణి సైన్యం నాశనం అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ నా చేత ఇంతమందిని సంహరించాడు, మా చేత అని ఎన్నిసార్లు బాధపడ్డానో ఇప్పుడు నాకు అర్థమయ్యింది దేనికి చేశాడు కృష్ణుడనేది. కాబట్టి చాలా బాగా ఆయన కూడా ఇంతకు ముందున్న డిప్రెషన్ మొత్తాన్ని వదిలేసి, ఓహో, లోక కళ్యాణం కోసం భగవంతుడు కొన్ని పనులు చేపిస్తాడు. ఆయన ఎందుకు చేపిస్తాడో మొదట మనకు అర్థం కాకపోయినా ఆ కారణం అనేది ఆ టెస్ట్ బయట కలిసిపోతుంది, అందరినీ చూస్తే మనకు అర్థమైపోతుంది అని ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. ఆ ద్వారకలో కూడా కృష్ణుడు తన యొక్క అష్టభార్యలతో 16,100 మంది ఉపరాణులతో, ఆ పుత్ర పౌత్రులతో అంత సుభిక్షంగా నడుస్తుంది. ఒకానొక రోజు ఆ ధర్మరాజు రాత్రి పడుకునేటప్పుడు ఆయన ఈ విష్ణు సహస్రనామ పారాయణం ఏదైతే మన భీష్మాచార్యులు నోటి వెంట విన్నాడో అప్పటినుంచి కూడా ప్రతిరోజు రాత్రి ఆయన పవళించేటప్పుడు ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేసి మాత్రమే ఆయన నిద్రలోకి జారుకుంటాడు. అంటే ఒక చక్రవర్తిలాగా కాదు, ఒక యోగిలాగా రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఎందుకంటే ఏ హంసతూలిగా పాన్పు మీద ఆయన పడుకోవట్లేదు, కేవలం ఒక కటిక నేల మీద పడుకుంటున్నాడు. ఒక పూటే భోజనం చేస్తున్నాడని నేను గతంలో చెప్పాను కదా, అలాగా ఆ రాత్రి కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసి పడుకున్నాడు. పడుకున్నవాడు అర్ధరాత్రి ఏదో ఉలిక్కిపడి లెగిచాడు. లేచినవాడు ఏమిటి, మనసులో ఏదో కష్టంగా ఉంది, ఏమి జరిగింది అని ఒక్కసారి మళ్ళీ ఆత్మవిమర్శన చేసి అంతర్ముఖంగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన మనస్సులో ఏదో తెలియని భయం, తెలియని బాధ కలిగింది. అదేమిటి, అంతా బానే ఉంది, అసురులందరూ సంహరించారు, ధర్మ సంస్థాపన జరిగింది, భూమి మీద అంతా సుభిక్షంగా ఉన్నారు, అంతా కూడా ధర్మంగా నడుస్తుంది, ఎందుకు నాకు ఈ తెలియని భయం కలుగుతుంది అనగానే బయట ఒక పెద్ద శబ్దం. అది చూడటానికని చెప్పి తన రూములోంచి, తను ఏ అంతఃపురంలో పడుకున్నాడో అక్కడి నుంచి తను బాల్కనీలోకి వచ్చాడు. ఒక్కసారిగా ఆకాశమంతా నలుపెక్కి ఏదో ఒక అమావాస్య రాత్రిలాగా ఒక భీకరమైన వర్షం పడింది. ఆ వర్షం అకాల వర్షం. అది ఏమిటిది, అంతా ధర్మం ప్రకారం నడవాలి కదా, ఈ అకాల వర్షం ఏమిటి అని ఆయన చూస్తుండగానే ఒక్కసారిగా ఒక నల్లటి అవతారంలో, అంటే నల్లటి బొగ్గు రాసుకున్న ఒక వ్యక్తి అమాంతంగా మబ్బుల్లోంచి దూకాడు. దూకి అతను దిగంబరంగా ఆ హస్తిన సామ్రాజ్యంలో పరుగులు తీయటం మొదలుపెట్టాడు. ఎవరిది అని చూస్తుంటే ధర్మరాజుని చూచి ఒక్కసారి కళ్ళు కిందకు దించుకొని ఒక పెద్ద అరుపు అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. అరే, ఎవరి వ్యక్తి, ఎవరు దిగారు, ఎందుకు ఈ వ్యక్తిలా ఉన్నాడు అని అతను ఆలోచించే లోపల ఒక్కసారిగా పైన నక్షత్రాలు ఒకటిని ఒకటి గుద్దుకున్నాయి. దాని తర్వాత కొన్ని తోకచుక్కలు కింద పడ్డాయి. తర్వాత ఆ రాత్రి ఆడనక్కలు అరిచాయి, రాబందులు అరిచాయి, గుడ్లగూబలు అరిచాయి. అవన్నీ చూచిన ధర్మరాజుకి ఒక్కసారి నిర్ఘాంతపోయి ఆయన తన మనసులో ఒక్కసారి వాసుదేవ వాసుదేవ అని ఆ కృష్ణస్మరణ చేసుకుంటూ ఎందుకిలా అయ్యింది అని దీర్ఘంగా ఆలోచించి, అప్పుడు ఇక సమయం బ్రహ్మముహూర్తం దాటేసింది. లేచి తన నిత్య నైమితిక కర్మలని చేసి, ఆయన సంధ్యావందనాది క్రియలన్నీ చేసి వచ్చి ఆ మయసభలో తన రాజ అంతఃపురంలో రాజసింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్కలాగా ఎక్కడా వినని కొత్త కొత్త విషయాలు ప్రజలందరూ తీసుకొని ధర్మరాజు ముందుకు వచ్చారు. పంది నుంచి ఏనుగు పుట్టిందని ఒక వ్యక్తి చెప్పటానికి వచ్చాడు. ఏమిటిది ఇలా జరిగింది అని. పిల్లలు, నిన్న ప్రసవించిన పిల్లలందరూ ఏడవటం మానేసి వాళ్ళందరూ నవ్వటం మొదలుపెట్టారు. ఏదో ప్రకృతి వైపరీత్యం జరిగినట్లుగా నిన్న రాత్రి భీకరమైన వర్షం పడి పంట పొలాలు మొత్తం నాశనమైపోయాయని ఇంకొకళ్ళొచ్చారు. ఒక్కసారి భీమసేనుణ్ణి చూసి అడిగాడు, ఏమిటి భీమా, నిన్నటి వరకు అంతా ధర్మంగా ఉంది అని మనం అనుకుంటున్నప్పుడు ఏమిటి దుర్శకుణములు అనగానే భీమసేనుడు, అర్జునుడు కూడా ధర్మరాజుని చూచి, మాకేమీ అర్థం కావట్లేదు, ఒక్క రోజులో
అటు ఇటు, ఇటు అటు అయిపోయినట్టుగా ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. ఎందుకు అని మనం ఇప్పుడు వ్యాసుడిని పిలిచి, మనం వ్యాసుడిని అడగాల్సిందే అని చెప్పి వ్యాసుడిని మనసులో స్మరించారు. జనరల్లీ వాళ్ళెప్పుడైనా పాండవులు వ్యాసుడిని స్మరిస్తే, వ్యాసుడు, బాదరాయణుడు బదరికాశ్రమం నుంచి డైరెక్ట్‌గా హస్తినలోకొచ్చేస్తాడు. అలాంటిది వ్యాసుడు ఆ హస్తినలోకి వచ్చి, "ఏమీ కంగారు పడవద్దు. ఇవన్నీ గూడా కలియుగానికి అసలైన లక్షణాలివే. ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది. ధర్మం అనేది ఒక పాదం మీద నడవాల్సింది. కేవలం శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ఆ సత్రయాగం వల్ల ఇప్పుడు ఈ భూమండలం మీద ధర్మం అనేది 4 కాళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు నీకు కనపడిన ఈ దుశ్శకునములన్నీ కూడా నార్మల్ జనాలందరికీ కురుక్షేత్ర రణరంగానికి ముందు కనపడ్డాయి. కురుక్షేత్ర యుద్ధం ముందు కనపడ్డాయన్నమాట ఇవన్నీ. కాబట్టి మీరేమీ బాధపడవద్దు. కేవలం ఇంకా వారం రోజులలో మీకు తెలియవలసిన వార్త మీకు తెలుస్తుంది అని చెప్పి వ్యాసుడక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ధర్మరాజు మనసు మాత్రం చాలా బరువుగా ఉంది. ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావట్లేదు. ఒక్కసారి వ్యాసుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసులో ఆలోచించుకున్నాడు. ఏమిటిది? ఎన్నో సంవత్సరం నడుస్తుందిప్పుడు అంటే 36వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం అనే సంగతి ధర్మరాజు తెలుసుకున్నాడిప్పుడు. ఒక్క నిమిషం ఆయన మనసు శ్రీకృష్ణ పరమాత్మ వైపు, ఆయన మనస్సు ఆ ద్వారక వైపు, ఆ యాదవ వంశీయుల వైపు వెళ్ళింది. ఇది ధర్మరాజు మనసులో ఇలాంటి ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు అక్కడ ద్వారకలో ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడూ లేనిది సప్తమహారుషులు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసమై ద్వారకకు చేరారు. ఎవరెవరొచ్చారయ్యా అంటే నారద, కన్వ, కశ్యప, మరీచి, దేవల ఇత్యాది ఋషులందరూ కూడా నడుచుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసమని చెప్పి ఆ ద్వారకకు చేరారు. ద్వారకు చేరిన వెంటనే అక్కడ సాంబడు, ఎవరైతే జాంబవతి కొడుకు, శ్రీకృష్ణ పరమాత్మకి జాంబవతికి పుట్టిన కొడుకే సాంబడని పేరు ఆయనకి. ఆయనకి ఒక ఆడవాళ్ల వేషం వేసి అక్కడ ఉన్న యాదవ వంశీయులందరూ ఆయన్ని అక్కడ నించుండబెట్టి ఈ మహర్షులందరూ నడుచుకుంటూ వస్తుంటే ఆ మహర్షుల వైపుకి ఈ ఆడమనిషిని చూపించి, అంటే ఆడవేషంలో ఉన్న సాంబడిని చూపించి, ఆ కడుపు కూడా మొత్తం ఏదో ఒక గదబెట్టినట్లుగా ఇలాగ లోపల ఏదో కడుపుతో ఉన్న ఆడమనిషిలాగా ఆయన్ని అలంకరించి, ఈవిడికి మగపిల్లడు పుడతాడా ఆడపిల్లడు పుడతాడా అనేది మహర్షుల్లారా మీరు చెప్పవలసినది అని అడిగారు. అడగ్గానే ఒక్కసారిగా అక్కడున్న గర్గముని ఆయనకి ఎంతగానో కోపం వచ్చి, ఏమనుకుంటున్నావు మహర్షులంటే త్రికాల జ్ఞానులు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు చూడగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ వెకిలి నవ్వులతో నువ్వు అడిగిన విధానమే నాకు నచ్చలేదు, కాబట్టి ఈ ఆడమనిషిని, ఏ మగ మనిషిని ఆడమనిషిగా మా దగ్గరికి తీసుకొని వచ్చి లేని గర్భం ఉన్నట్టుగా మీరు నటించారో ఆ గర్భంలోంచి ఒక ముసలం పుడుతుంది. ఆ ముసలమే మీ యాదవ కులాన్ని నాశనం చేస్తుంది. అదే కాకుండా శ్రీకృష్ణుడు కూడా ఈ యాదవ కులం నాశనం అయిపోయిన మరుక్షణం ఈ బ్రహ్మాండాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మీరందరూ మీ తిక్క కుదురుతుంది అని ఒక శాపాన్నిచ్చేశాడు. ఒక్కసారిగా ఏమిటిది? ఇలాంటి మహర్షి నోటి వెంట ఇప్పుడు వరకు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చిన ఏ ఋషి కూడా ఎప్పుడు కూడా యాదవ వంశీయులతో ఇలాగా మాట్లాడింది లేదు. అంతకంటే ముందు ఆ యాదవులు కూడా ఏ మహర్షి పట్ల ఇలాంటి అపచారం చేసింది లేదు. అలాంటిది ఏమిటి విచిత్రం ఇలా జరిగిందని ఒక్కసారిగా మహర్షి ముందు నుంచి అక్కడ ఉన్న యాదవులు అందరూ కూడా ఈ సాంబడితో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళి వసుదేవుడికి చెప్పారు. కృష్ణుడు తండ్రైన వసుదేవుడికి ఇలాంటి ఒక శాపాన్నిచ్చారంటే ఏరి ఆ మహర్షులు అని అడిగాడు వసుదేవుడు. ఏ శ్రీకృష్ణ సందర్శనార్థమై వచ్చారో సప్తమహర్షులు ఇలాంటి శపించి అలా వాళ్ళందరూ అంతర్ధానం అయిపోయారు. వాళ్ళందరూ మాయమైపోయారు అక్కడి నుంచి. ఇది చూచిన వసుదేవుడు ఇప్పుడేదో పెద్ద ప్రళయం రాబోతుంది అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళి ఇది చెప్దాము అని అనుకుంటున్న మరుక్షణం ఆ గర్భం లేని సాంబడి కడుపు ఇలా 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 అమాంతంగా నవమాసాల్లో పెరగాల్సినది
9 క్షణాల్లో ఆ కడుపు పెరిగి, ఆయనకి ప్రసవ నొప్పులు వచ్చి, పురుటి నొప్పులొచ్చి, ఆయన ఒక ముసలానికి జన్మనిచ్చాడు. అంటే ఒక రోకలి, ఇనప రోకలి ఆ శరీరంలోంచి బయటికొచ్చేసింది. రాగానే అంటే సగం శాపం మన ముందే నిజమైపోయింది. ముసలం పుడుతుందన్నారు. ఇప్పుడు ఆ ఇనప రోకలి పుట్టింది సాంబడి శరీరంలోంచి. అనగానే ఇక ఏమి చెయ్యాలో అర్థం కాక వసుదేవుడక్కడ ఉన్నవాళ్ళందరినీ పిలిపించి, ఆ రోకలిని తుప్పు తుప్పు కింద కొట్టేసి దాన్ని మొత్తం పొడి చేసేసి, ఆ పొడి మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఆయన ఆ ద్వారకలో ఉన్న సముద్రంలో కలిపేయవలసినది అని ఆదేశించాడు. వీళ్ళందరూ గూడా అలాగనే ఏదైతే ఆ ఇనప రోకలి ఉంటుందో, ఆ రోకలి మొత్తాన్ని పిండి చేసి, ఆ పిండిని తీసుకొని వెళ్ళి సముద్రంలో కలిపేశారు. ఎంత పిండి చేద్దామనుకున్నా ఒక త్రికోణాకారంలో ఒక చిన్న ముక్క అందులో మిగిలిపోయింది. అది గూడా కలిపి సముద్రంలో పడేయమన్నాడు. వీళ్ళది పడేశారు. అలా ఆ ముసలాన్ని పిండి పిండిగా కొట్టేసి, ద్వారకలో కలిపేసి, అక్కడ్నించి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, వసుదేవుడితో సహా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మందిరానికి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణుడికి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పారు. ఇలా మహర్షులందరూ మీ దర్శనానికై ద్వారక వచ్చారు. అక్కడ ఈ సాంబడు అతని వేపున్న స్నేహితులు ఇలా ప్రవర్తించారు. సాంబడికి పురుటి నొప్పులతో ముసలం పుట్టింది. దాన్ని వసుదేవుడు చెప్పిన మేరకు మేము దాన్ని పిండి పిండిగా కొట్టేసి, అందులో ఒక త్రికోణంలో ఉన్న ఒక భాగం ఎప్పటికీ పిండి కాకపోతే అవన్నీ తీసుకొని వెళ్ళి మేము ద్వారకలో కలిపేశాం అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూసి చెప్తుంటే, శ్రీకృష్ణ పరమాత్మ లేచి సాంబడు దగ్గరికొచ్చి ఆ సాంబడిని ఆలింగనం చేసుకొని ఎంతగానో ఆనందపడ్డాడు. అసల ఏమిటి ఇది జరుగుతుంది ఇదంతా అని చెప్పి ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు. వసుదేవుడు అక్కడి నించొని చూస్తున్నాడు, బలరాముడు చూస్తున్నాడు. ఆ ఎంటైర్ యాదవ కులం నిర్ఘాంతపోయి చూస్తుంది. ఇప్పుడు సాంబడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఏమిటి ఎవరీ సాంబడు అనేది మనం తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే ద్వారకకు మథుర నుంచి తన యొక్క రాజధానిని మార్చేశాడో, ఎప్పుడైతే జాంబవతి పరిణయం జరిగిందో శ్రీకృష్ణ పరమాత్మకి, ఒకరోజు రాజ అంతఃపురంలో జాంబవతి వచ్చి శ్రీకృష్ణుడిని, ప్రద్యుమ్నుడు మీ కొడుకు. ఎవరి ద్వారా కొడుకు? రుక్మిణీదేవి ద్వారా కొడుకు శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడు. అలాంటి వాడు నాకు కూడా ఒకడు కొడుకుగా కావాలి. వాడు చాలా అందంగా ఉండాలి. వాడు ఎలా ఉండాలంటే అచ్చం మీలాగే ఉండాలి అని చెప్పి ఒక కోరిక జాంబవతి కోరింది. కోరితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు జాంబవతి ముఖం చూసి ఒకటి అర్థమైంది. ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఒక పుణ్యస్త్రీ తనంతట తనొచ్చి ఒక కోరికను కోరదు. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి ఏది అడగకుండా అన్ని కోరికలు తీర్చేసే వ్యక్తి. అలాంటిది కోరిక కోరిందంటే ఈ కోరిక వెనకాల చాలా పెద్ద పరమార్థం ఉందని చెప్పి, సరే జాంబవతి, అలాగే నేను హిమాలయ పర్వతములకెళ్ళి ఆ మహాదేవుడి యొక్క ధ్యానం చేసి వస్తాను. వచ్చిన పిదప నీకు గర్భాధానం చేస్తాను నేను అని జాంబవతికి చెప్పి, ఆయన ద్వారక నుంచి 12 సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్ళి, ఇప్పుడున్న మానస సరోవరం దగ్గర ఆయన ఘోర తపస్సు చేసి ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందినట్లుగా మనకు వ్యాసభారతం ఖచ్చితంగా చెప్తుంది. ఆ 12 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయి శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో అంటే, దేవతలకి ఒక రోజు, మన యొక్క ఒక సంవత్సరం. 6 నెలలు ఉత్తరాయణం వాళ్లకు పగలు, దక్షిణాయనం వాళ్లకు రాత్రి. అలాగా ఈ 12 సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో 12 రోజులల్లా గడిచిపోయాయంట. ఆ 12 రోజులు కృష్ణుడు ద్వారకలో లేడనే సంగతి తెలుసుకొని శిశుపాలుడు అటాక్ చేయటం, ద్వంతవర్తుడు అటాక్ చేయటం, ఏకలవ్యుడు అటాక్ చేయటం, అదే కాకుండా సాల్వుడు అని ఒక వ్యక్తి వచ్చి ఎవరైతే ఆ భీష్మాచార్యుల యొక్క అంబని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడో ఆ సాల్వుడు మళ్ళీ వాడు అటాక్ చేయటం, ఇలా 12 రోజులు కృష్ణుడు లేని ద్వారకను కాపాడటానికి ఎంతగానో అహర్నిశలు కష్టపడ్డారు బలరాముడు, ఆ వృష్ణి సామ్రాజ్యానికి చెందిన సైనికులందరూ. అందుకనే ఆయన 12 సంవత్సరాల తపస్సు 12 రోజుల్లో పూర్తి చేసుకొని ఆయన రుద్రుడు ఆశీర్వాదంతో వచ్చాడు. వచ్చిన తర్వాత జాంబవతికి గర్భాధానం జరిగినప్పుడు
అచ్చం శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో అలాంటి ఒక సంతానమే కలిగింది. ఆ కలిగినప్పుడు జాంబవతి శ్రీకృష్ణుడికి చూపించి, "ఎంత ముగ్ధమనోహరంగా ఉన్నాడీ పిల్లవాడు. స్వామి మీ రంగు, మీ పోలిక, మీ కళ్ళు, మీ ముక్కు, మీ స్టాంపు జిరాక్స్ కాపీలా ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరు ఇతను?" అంటే ఆయనకు పెట్టిన పేరు స అంబా. అంటే సహ అంబా. అంటే సాంబ. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. శివుడి యొక్క తేజస్సు, అంబ యొక్క శక్తితో ఒక కొడుకు పుట్టాడు. అతనే సాంబడు. ఈ సాంబడు అచ్చం శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో శ్రీకృష్ణుడిలానే ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎలా నడుస్తాడో శ్రీకృష్ణుడిలానే నడుస్తాడు. ఆ హైటు, ఆ పోలికలు మొత్తం కృష్ణుడి యొక్క జిరాక్స్ కాపీలా ఉంటాడు. ఎవరు ఆ సాంబడు అంటే సాక్షాత్తు శివుడే. సాక్షాత్తు శివుడే కృష్ణుడికి ఒక కొడుకుగా వచ్చాడు అనేది వ్యాసభారతం సుస్పష్టంగా చెప్తుంది మనకు. అందుకనే అతని పేరు సహంబ. ఆ శివుడు కూడా మామూలుగా రాలేదంట. శివుడు అంబ యొక్క శక్తితో వచ్చాడు. అది చూసి జాంబవతి పాపం చిన్నపిల్లవాడని ఎంతగానో మురిసిపోయి ఆ సాంబడిని ఆలింగనం చేసుకొని పెంచి, ఒక తల్లి పెంచినట్లుగా పెంచి పెద్దవాడిని చేసింది. ఇలాగా ఆ శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ లేడో, అంటే బాడీ డబల్, అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళకుండా సాంబడే శ్రీకృష్ణుడిలాగా యుద్ధానికి వెళ్ళేవాడంట. ఈ సాంబడిని చూసి సాల్వుడు, శిశుపాలుడు, ద్వంతవర్తుడు అందరూ కూడా ఇతను శ్రీకృష్ణుడేమో అని అటాకులు చేసేవాళ్ళంట. సో అతనికి తండ్రి అంటే ఎంత ప్రేమ అంటే, నా తండ్రే ఎప్పుడూ కూడా అహర్నిశలు కష్టపడి ద్వారకను కాపాడటం దేనికి, నేనే ఆ కృష్ణుడికి బాడీ డబల్. అంటే ఈ మనం మోడర్న్ కలియుగంలో సద్దాం హుస్సేన్ తన యొక్క బాడీ డబల్స్ని చేసుకున్నాడు. అలాగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ బాడీ డబల్స్ని ఎలా అయితే చేసుకుంటారో అలాంటి వ్యక్తే సాంబడు. ఎంత కృష్ణుడిలాగా ఉంటాడు సాంబడంటే, అష్టభార్యలు 16,100 మంది భార్యలకు కూడా అప్పుడప్పుడు సాంబడిని చూస్తే కృష్ణుడెవరో సాంబడెవడో తెలియనట్టుగా ఉంటాడు. అంటే శివకేశవులు కలిసి మహాభారతంలో పాల్గొన్నారు అనేది నేను ఆల్రెడీ మీకు కురుక్షేత్రంలో చెప్పాను. ఇప్పుడు ఈ సృష్టి వినాశనం జరిగేటప్పుడు తన జటాజూటాన్ని తీసి తన త్రిశూలంతో నాట్యం చేసి 3 లోకాల్ని లయం చేయగలిగిన శక్తి ఉన్నవాడు కేవలం ఆ రుద్రుడు మహాదేవుడు మాత్రమే. అందుకనే ఈ ద్వారకలో ముసలం పుట్టడం అంటే అది ఏదో ఋషి శాపం అని అనుకుంటే అది లౌకిక భారతం. ఎందుకంటే సాంబడి లోపల నుంచి పుట్టిన ఆ రోకలి, ఆ ముసలం సాక్షాత్తు అంబ అనుగ్రహం, శివుడి యొక్క త్రిశూలంతో సమానం. ఇది వ్యాసభారతం, ఇది వ్యాస హృదయం. అందుకు ఆ సాంబడిని ఆ రోజు ఆలింగనం చేసుకుంటే సాంబడు కూడా కళ్ళతో చూసి శ్రీకృష్ణుడికి చెప్పాడు, సమయం వచ్చేసింది నాన్న, ఇప్పుడు మొత్తం ఈ సృష్టి నాశనం అనేది మీ కొడుకుగా శివుడుగా నేను చేస్తాను అనే ఒక విషయం చెప్పగానే శ్రీకృష్ణ పరమాత్మ సమయం చూసుకున్నాడు. 36 సంవత్సరాలయ్యింది. ఆ రోజు తన కొడుకులను కాపాడుకోవమ్మా అని చెప్పి ఉద్యోగ పర్వంలో వచ్చి ఆ ధృతరాష్ట్రుడికి గాంధారికి చెప్తే, గాంధారి ధృతరాష్ట్రుడు కలిసి కొడుకుని మార్చుకోలేక దుర్యోధనుణ్ణి, ఆ దుర్యోధనుడు మొత్తం 100 మంది కొడుకులు చచ్చిపోతే పాండవులను చూసి ఎక్కడ బాధతో క్షపిస్తుందో అని ఆ శాపాన్ని కూడా తన వైపుకు మార్చుకున్న భక్తపరాధీనుడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటిది గాంధారి యొక్క శాపం 36 సంవత్సరాల పిమ్మట నీ యాదవ కులం కూడా నా కులం నాశనమైపోయినట్టు నాశనమైపోతుంది. అంటే ఒక జీవుడు వాడు చేసిన తప్పులన్నీ చేసి వాడు నాశనం అయిపోయిన తర్వాత చేతులెత్తి భగవంతుణ్ణి తిట్టుకుంటాడు, ఒరే దేవుడా ఎందుకు చేసేవరా నాకు ఈ పరిస్థితి అని. అలాంటి వాళ్ళు చేసిన శాపాలన్నీ భగవంతుడి మీద పని చెయ్యవు. అందుకనే గాంధారి శాపం వల్ల యాదవ కులం నాశనం అవ్వదు. అందుకనే ఒక ఋషి శాపం కావలసి వచ్చింది. ఆ ఋషులకు కోపం తెప్పించింది ఎవడు? సాక్షాత్తు శివుడే. సాక్షాత్తు సాంబడే వచ్చి ఆ ఋషుల ముందు ఆడదానిగా ప్రవర్తించి వీళ్ళందరికీ కోపం వచ్చి శాపం ఇచ్చేలా చేశాడు. ఇప్పుడు ఋషి శాపం వల్ల యాదవ కులం నాశనం అయిపోతుందా అంటే కాదు. ఎందుకు? సత్రయాగంలో దేవతలందరూ శ్రీకృష్ణ పరమాత్మని ఇక మీరొచ్చిన అవతారాన్ని మీరు చాలించవలసినది అని కోరారు.
కాబట్టి ఇప్పుడు ప్రయోజనం ఎవరు చేయాలి? ఆయన వంశం మొత్తం నిర్వంశం అవ్వాలంటే దానికి కారణం ఎవరవ్వాలి? ఎవరంటే సాక్షాత్తు రుద్రుడే ప్రళయ ఆవేశంతో చేసే ఈ ప్రళయ తాండవంలో మొత్తం యాదవ కులం మొత్తం నాశనం అయిపోవాలి. అందుకు నేనింత కథ చెప్పాను సాంబడు గురించి. ఇదే సాంబడు ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు సాంబడే కృష్ణుడిలాగా ఉంటాడంటే దీనికి ఇంకొక కథుంది. ఒకరోజు నారద మహర్షి వచ్చారు. అంటే నారద మహర్షి కేవలం ఒక మహర్షి మాత్రమే. మరి సాంబడు సాక్షాత్తు శివుడనమాట. కాబట్టి నారదుడు పొట్ట కొంచెం పైనుండి ఆయన ఒక బ్రాహ్మణ వేషధారణలో ఉండి నారాయణ నారాయణ అని చిడతలు కొట్టుకుంటూ ఆయన పరివ్రాజకం చేసే పరివ్రాజకాచార్యుడు. అలాంటి వాడు ఒకరోజు ద్వారకకు వస్తే శ్రీకృష్ణుడిలాగానే శ్రీకృష్ణ సింహాసనం మీద కూర్చున్న సాంబడు ఇలా పొట్టంతా ముందుకు పెట్టుకొని నారదుడు నడిచినట్టునే నారదుడు ముందు వెకిలి వెకిలిగా నడుస్తూ నారాయణ నారాయణ అని వెకిలి చూపులతో నారదుడిని చూశాడు. చూడగానే ఒక్కసారిగా నారదుడికి అర్థమైపోయింది. ఇతను కృష్ణుడు కాదు, ఇతను సాంబడు అని అర్థమైపోయి, ఓహో! కృష్ణుడిలాగా నటిస్తున్నావు కదా నువ్వు. కాబట్టి నేనిప్పుడే వస్తున్న దారిలో మీ 100 మంది భార్యలు కలిసి పలానా ఒక ఉద్యానవనంలో జలకాలాడుతున్నారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటుంటే మీరు కనబడలేదట కదా! కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఆ సాంబడికి చెప్పాడు నారదుడు. చెప్పగానే సాంబడు కూడా ఓహో! మా నాన్నగారిని పిలుస్తున్నారేమో అని చెప్పి ఏ అవసరం వచ్చిందో నా మాతృమూర్తులకని చెప్పి వాళ్ళు ఏ ఉద్యానవనంలో అయితే జలకాలాటలాడుతున్నారో అక్కడికి సాంబడెళ్ళాడు. ఒక్కసారిగా సాంబడు వెళ్ళగానే ఒక నిమిషం అక్కడున్న స్త్రీలందరూ కూడా వచ్చింది కృష్ణుడేనేమో అని చెప్పి ఒక నిమిషం మైమరిచిపోయారు. మైమరిచిపోయి వాళ్ళసలు పిలవనూ లేదు. నారదుడు కేవలం ఆట పట్టించడానికి సాంబడిని వెళ్ళమన్నాడు అలాగా. ఎందుకంటే నారదుడిని పరాచకాలాడుతున్నాడు గదా అని. వెళ్ళగానే అక్కడికప్పుడు నిజమైన శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు. రాగానే కృష్ణుడిని చూశారు. కృష్ణుడి కొడుకైన సాంబడిని చూశారు. ఉన్న ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా ఉద్యానవనంలో ఉన్నారు వాళ్ళొక్కసారిగా సిగ్గుపడ్డారు. అది చూచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మీరు లేనప్పుడు లోపల ఈ సాంబడొచ్చాడు అని చెప్పి కృష్ణుడితో చెప్పగానే కృష్ణుడు సాంబడికి శాపమిచ్చాడు. ఏమని అంటే నీకు కుష్టి రోగం రావుగాక అని సాంబడికి శాపమిచ్చాడు. శాపమిస్తే అప్పుడు సాంబడు ఆ తండ్రి కాళ్ళకి దండం పెట్టి నాన్న నారదుడు వెళ్ళమంటే వెళ్ళాను తప్ప నా అంతటి నేను రాలేదు నాన్న. ఇక్కడ మన అమ్మలకి ఏదైనా అవసరం ఉందని పిలుస్తున్నారేమో అని చెప్పి నేనొచ్చాను. అంటే కృష్ణుడి యొక్క భార్యలే సాంబడిని చూసి కృష్ణుడిని మైమరిచిపోతారు అనేటట్టుగా వీళ్ళిద్దరున్నారు. అంటే ఒకడు శివుడు, ఒకడు కేశవుడు. ఇద్దరికీ అభేదం అన్నట్టుగా ఇక్కడ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. తండ్రి కొడుకుల్లా ఉన్నారు మొత్తం ద్వారకవాసుల ముందు. అలాంటిది ఇప్పుడు నారదుడిని చూసి కృష్ణుడు అడిగాడు, ఎందుకు నాయనా ఇలాంటి పని చేశావంటే నేనే పరివ్రాజకుణ్ణి. అలాంటి నేనొస్తే నన్ను కూడా మోసం చేసేటట్టుగా మీ యొక్క ఆసనం మీద కూర్చొని వెకిలిగా నా నడక నడుస్తూ నా పొట్ట బయటకొచ్చినట్టుగా బయట పెట్టుకొని నన్నే ఎగతాళి చేశాడు. అందుకనే నన్ను ఆట పట్టించిన సాంబడిని నేను ఆట పట్టిద్దామని ఇలా చెప్పానులే అన్నాడు. దానికి ఆయన ఘోర తపస్సు చేసి ఆయనకు పట్టిన ఆ కుష్టి వ్యాధిని సాంబడు కడుక్కోగలిగాడు. ఇదంతా కూడా ఏంటంటే మనకు మహాభారతం, హరివంశం, భాగవతం, వరాహ పురాణం ఇట్లాంటి వాటిలోంచి నేను చెప్తున్నాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవాళ సాంబడు ఎందుకు కారణమయ్యాడు. అది కేవలం ఏదో ద్వారకలో ఉన్న జనులందరికీ కూడా గర్వం కలిగి ఏదో శ్రీకృష్ణ పరమాత్మ మా తండ్రి కాబట్టి మేము ఎలాగన్నా ప్రవర్తిస్తామని వాళ్ళు ప్రవర్తించట్లేదు. అది లౌకిక గర్వము కాదు, వినాశకాలే విపరీత బుద్ధి లాంటి విషయము కాదు. ఎందుకంటే వాళ్ళందరూ భూమిని వదిలేసి వెళ్ళిపోవాలంటే దానికి సాక్షాత్కారం రుద్రుడు, ఆ మహాశివుడు శంభువే దీనికి కారణం అవ్వాలి. అందుకు ఇదంతా నేను మీకు చెప్తున్నాను. అలాంటి సాంబడి కళ్ళల్లో చూసి కృష్ణుడికి అర్థమైపోయింది. అంటే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ద్వారకా ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ శివ. సాంబడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సాంబడు శివుడు, మహాశివుడు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుగాక అని సాంబడిని ఆలింగనం చేసుకొని అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు ఇక్కడ మహాప్రళయం జరగాలి. ఆ రుద్రుడు ప్రళయతాండవం ఆడితేనే ఇక్కడ యాదవ వంశం మొత్తం నిర్వంశం అయిపోతుంది. అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసి
ఇప్పుడు ద్వారకవాసులందరికీ ఒక హెచ్చరిక. మనందరం కలిసి రేపు సాయంత్రానికి ఒక పెద్ద సంబరం కోలాహలంతో ప్రభాస తీర్థానికి మనందరం చేరుకుంటాం అని శ్రీకృష్ణుడు ఒక పెద్ద దండోరా వేయించాడు. అక్కడ ద్వారకవాసులందరూ కూడా ప్రభాస తీర్థం. ఈ ప్రభాస తీర్థం అంటే ఏమిటంటే 3 నదులు కలిసే చోటంట. ఆ 3 నదులు ఏమిటి అంటే సరస్వతి, హిరణ్య, కపిల అనే 3 నదులు కలిసి ఆ 3 నదులు ఒకటై వెళ్ళి ఆ సముద్రంలో కలిసే చోటు ఈ ప్రభాస తీర్థం. ప్రభాస తీర్థానికి మనందరం వెళదాం. అదొక తీర్థయాత్ర. అక్కడ కూడా ఒక పెద్ద విచిత్రం ఉంది. ఎందుకు ప్రభాస తీర్థం మాత్రమే ఎంచుకున్నాడు అంటే, అప్పుడు ప్రభాస తీర్థమే ఇవాళ సోమనాథ్. అంటే ఏ మహారుద్రుడు ప్రళయ తాండవం చెయ్యాలంటే ఆ జ్యోతిర్లింగంలో ఉన్న సోమనాథుడే దీనికి కారణమవ్వాలి. అలా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభాస తీర్థంలో ఉన్న సోమనాథేశ్వరుడికి ఆ రోజు వాళ్ళందరూ కూడా విశేషమైన పూజలు చేసి ఆ శివుడికి అభిషేకం అది చేసి మహారుద్రంతో ఆ శివుణ్ణి స్తుతించి వాళ్ళందరూ కూడా ఆ బీచ్‌లో కూర్చున్నారు. కూర్చోగానే ఒక్కసారిగా సాంబడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రళయ తాండవం జరగాలి. ఆ సోమనాథుడు వీళ్ళందరినీ సంహరించేయాలి. అంటే భౌతికమైన శరీరాలు ఇక్కడ వదిలేయాలి వీళ్ళు. దానికి కారణం ఏదైనా ఒక పెద్ద కలహం పుట్టాలిక్కడ. ఆ కలహం ఎలా పుట్టాలి? మళ్ళీ తాత్వికంగా మీరందరూ అర్థం చేసుకోవాల్సినది, రుద్రుడు మనోనియామక దేవుడు. మన మనస్సుకి అధిపతి రుద్రుడే. మన మనస్సు నిర్మలంగా ఉండాలన్నా అది రుద్రాశీర్వాదమే. మన మనస్సుల్లో అసుర ఆవేశాలు రావాలన్నా అది రుద్రాశీర్వాదమే. అలాంటిది ఇవాళ వినాశకాలే విపరీత బుద్ధి ఆ రుద్రుడే కల్పించాలి ఏదో ఒక లీలగా ఇక్కడ. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మద్యం ఒకడు సరఫరా చేశాడు వాళ్ళల్లో ఉన్నవాడు. వాళ్ళందరూ కూడా కోలాహలంగా ఉన్న సందర్భంలో అందరూ కూడా ఒక మద్యం తాగారు. ఏమిటి ఆ మద్యం అంటే, మళ్ళీ మీరు వారణాసిలో తాగిన భాంగ్. ఎప్పుడైనా మీరు వారణాసి వెళితే హోలీకి గాను, మహాశివరాత్రికి గాను ఒక గ్రీన్ కలర్ డ్రింక్ ఒకటిస్తారు భాంగ్ అని. అది తాగితే కొన్ని గంటల పాటు మీకు ఒక మైకం, అదొక రకమైన మైకం. అంటే సైకెడెలిక్. కానీ మ్యాన్ మేడ్ సైకెడెలిక్ కాదు. నేచర్ గివెన్ సైకెడెలిక్. అమ్మ ప్రకృతి ఇచ్చిన ఒక సైకెడెలిక్ ఈ భాంగ్. అలాంటి ఒక భాంగు ఆ మహాశివుడికి అర్పించిన ఒక దాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న యాదవ కులంలో ఉన్న వాళ్ళందరికీ పంచితే వాళ్ళందరూ ఆ భాంగ్ తాగి అక్కడ ఒక్కసారిగా వాళ్ళని వాళ్ళు కూడా గుర్తుపట్టలేని స్థితికి జారుకున్నారు. ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ పక్కన నుంచి చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు మైకంలోకి జారుకున్న వెంటనే ఆ మట్టిలోకి దూకాడు సాంబడు. ఎందుకంటే ఈ సాంబడే మొత్తం వీళ్ళందరికీ కూడా చావుకి ఒక రకంగా కారణం అవ్వాలి. అంటే ఎలా అయితే ప్రళయకాలంలో మొత్తం సృష్టిని లయం చేయటానికి శివుడొస్తాడో అలా ఈ సాంబడు వచ్చి ఇప్పుడు అక్కడ ఉన్న కృతవర్మని చూసి సాత్యకి చెప్తున్నాడు, "ఒరేయ్, నువ్వు క్షత్రియుడివట్రా, నువ్వు యాదవ కులంలో పుట్టిన క్షత్రియుడివా నువ్వు? సిగ్గు లేకుండా ఆ 18వ రోజు రాత్రి వచ్చి ద్రౌపది యొక్క పిల్లలని అశ్వత్థామ చంపుతుండగా నువ్వు కృతవర్మ కలిసి అక్కడ ఆ పిచ్చి వెధవకి మీరిద్దరూ కాపలా కాసి మిగతా వాళ్ళందరినీ సంహరించారు. ఒక క్షత్రియుడు ఎవరన్నా రాత్రిపూట యుద్ధం చేస్తాడ్రా? ఒక క్షత్రియుడు ఎవడన్నా నిద్రపోతున్న వాళ్ళని చంపుతాడ్రా? నీకు సిగ్గులేదా?" అని చెప్పి కృతవర్మను తిట్టాడు. కృతవర్మకి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎందుకంటే ఇది జరిగి సుమారుగా 36 సంవత్సరాలైన తర్వాత ఇప్పుడు మాత్రమే సాత్యకి ఎందుకు ఇలాంటి ఒక విషయాన్ని రేపుతున్నాడు? ఎందుకంటే 18 యాదవ వంశాలన్నీ కూడా ద్వారకలో ఉంటున్నట్టుగా మనకి హరివంశం చెప్తుంది. అందులో వృష్ణి అనే ఒక వంశానికి మొత్తం కూడా కృతవర్మ దాని యొక్క హెడ్. అలా 18 యాదవ వంశాలు కలిసి ఒకే చోట బ్రతుకుతున్నాయి అదే ద్వారకలో. ఇప్పుడు సాత్యకి వేపున్న వాళ్ళు కృతవర్మ వేపున్న వాళ్ళని తిట్టారు. కృతవర్మ వేపున్న వాళ్ళు సాత్యకి వేపున్న వాళ్ళని తిట్టారు. ఒక్కసారిగా కృతవర్మ తన ఖడ్గాన్ని పైకి తీసి ఆ సాత్యకి మీదకు వెళుతుంటే సాత్యకి తన యొక్క ఖడ్గాన్ని తీసి కృతవర్మ తల నరికేశాడు.
కృతవర్మ తల కింద పడిపోవటంతో ఇమ్మీడియేట్‌లీ అక్కడ ఒక పెద్ద పెద్ద గొడవ మొదలయ్యి మొత్తం యాదవ కులంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ అలాగ సముద్రం పక్కకు చేరారు. ఇప్పుడు ఏ ముసలమైతే తుప్పు తుప్పు కింద, పొడి పొడి కింద కొట్టేశారో, ఆ పొడి మొత్తం ద్వారకాలో ఉన్న ప్రభాస తీర్థం సోమనాథ్ క్షేత్రంలో అది అలాగ మట్టి మీదకి వచ్చి, ఆ మట్టిలోంచి దర్భ, ఎరక అనే ఒక గడ్డి మొలిచింది. చేతిలో ఏమీ లేక ఆ మైండ్ అంతా కూడా బాంగుతో నిండిపోయి, అంటే వాళ్ళ మనసులని ఇప్పుడు ఆ మహాదేవుడు కంట్రోల్ చేస్తున్నాడంతే. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో లేరు. అదంతా శివుడు, రుద్రుడు వాళ్ళ చేత ఆడిస్తున్న ఒక నాటకం. ఒక్కొక్కడు ఒక్కొక్క గడ్డిని తీసుకుంటే, ఆ గడ్డే ఒక పెద్ద ఖడ్గమైపోతే, దాంతో ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కుంటుంటే, ఆ శ్రీకృష్ణుడు పైనుంచి ఇవన్నీ చూస్తుంటే, ఆ శివుడే తన జటాజూటాన్ని వదిలేసి త్రిశూలంతో ఒక్కొక్కడిని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఆ దృశ్యం ఆ శ్రీకృష్ణ పరమాత్మకు కనపడింది. అది చూచిన బలరాముడు నిర్ఘాంతపోయాడు. "ఏమిటి కృష్ణ, ఏమి జరిగింది?" అనగానే, "సరిగ్గా చూడు బలరామ" అంటే, ఆ ఖడ్గాలతో ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కుంటున్న మరుక్షణం వాళ్ళ శరీరాల లోపల నుంచి చతుర్భుజాకారములతో ఆత్మలు పైకి వెళ్ళిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతున్నాయంట మొత్తం. ఒక్కొక్క శరీరం లోపల నుంచి ఒక్కొక్క చతుర్భుజాకారంలో ఆత్మలు లేచి వైకుంఠానికి వెళ్ళిపోతున్నాయి. ఇలా వీళ్ళందరినీ కూడా ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటుంటే, ఇక బలరాముడు అది చూచి అర్థం చేసుకున్నాడు. ఏమిటంటే, ఇక పూర్తిగా మన ద్వారకవాసులందరూ వైకుంఠానికెళ్ళే సమయం అయిపోయింది అని మరో మాట మాట్లాడకుండా శ్రీకృష్ణ పరమాత్మతో చేజోడ్చి నమస్కరించి శ్రీకృష్ణ పరమాత్మకి, నేను ఈ అరణ్యంలోకి వెళ్ళిపోతానని ఆ సోమనాథ్ పక్కనే ఉన్న అరణ్యంలోకి బలరాముడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దారుకి ఒక్క క్షణం, ఏమిటి కృష్ణ, ఏమిటి జరుగుతుందిక్కడ అంటే, ఆ దారుకి కూడా ఆయన ఆ మాయాచక్షువులిస్తే దారుకి కూడా చూడగానే అర్థమైపోతుంది. అంటే శివుడి యొక్క ప్రళయ తాండవం జరుగుతూ ఒక్కొక్క మనిషి అక్కడ ద్వారకవాసి పడిపోవటం, చతుర్భుజాకారంలో వైకుంఠానికి వెళ్ళిపోవటం. ఇక దారుకి కూడా ఎంతగానో ఆనందించాడు. సరే పద, ఇక్కడ ఎలాగో వీళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు, వాళ్ళ పార్థివ దేహాలు మాత్రమే ఇక్కడ మిగిలిపోతాయి అని చెప్పి దారుకు చెయ్యి పట్టుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళిపోతే, ఒక పెద్ద వృక్షం కింద బలరాముడు కూర్చున్నాడట. కూర్చొని ఆయన ధ్యాన సాధన చేస్తూ ఆయన తన ఆత్మని సుషుమ్నంలో పెట్టి ఊర్ధ్వరేకంగా ఆ సుషుమ్నంలోంచి పైకి లేపుతుంటే, ఆ తేజస్సిలా పైపైకి వచ్చి ఒక్కసారిగా ఆవని నోరు తెరవగానే నోట్లోంచి ఒక పెద్ద సర్పము యొక్క తోక బయటికెళ్ళిపోయి, ఆ అనంతంగా ఆ సర్పము యొక్క తోక బయటికి వెళుతూ సముద్రం లోపలికి వెళ్ళిపోయి, ఆయన నోట్లోంచి ఆయన శరీరమే ఒక పడగలగా మారిపోయి ఒక ఆదిశేషువు ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇది చూసి దారుకి చేజోడ్చి ఆ బలరాముడికి నమస్కరించాడు. ఇక బలరాముడికి నమస్కరించగానే కృష్ణుడు చెప్పాడు దారుకికి, "నువ్వు ఒక విషయం చేయవలసినది. ఇప్పుడు తక్షణమే ఇక్కడ నుంచి హస్తినకు వెళ్ళి అర్జునుణ్ణి తీసుకొని ఈ ద్వారకకు రావలసినది. ఎందుకంటే ఇవ్వాళ నుంచి 7వ రోజు, ద్వారక ఇక ఉండదు భూమి మీద. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అర్జునుణ్ణి తీసుకురా" అనగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించిన ఆ దారుకి అక్కడి నుంచి అర్జునుడి దగ్గరికి తన యొక్క రథాన్ని తీసుకొని వెళ్ళసాగాడు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఫైనల్లీ అసలు ఇంకా ఎంతమంది మిగిలారు ప్రభాస తీర్థంలో అని చూస్తుంటే మొత్తం అందరూ చనిపోయారు. చివరాఖరికి అక్కడ ఉన్న సాంబడు కూడా ఆ పరమశివుల్లో ఐక్యమైపోయాడు. అంటే ఏ శివరూపంగా తన కొడుకుగా పుట్టాడో ఆ శివుడే ఇప్పుడు మొత్తం లయం చేసేశాడు ఈ యాదవ కులాన్ని మొత్తం. ఒక్క క్షణం అక్కడ ఇక యాదవ కులం మొత్తం కూడా వైకుంఠానికి వెళ్ళిపోయిందన్న సంగతి గమనించి తన యొక్క సుదర్శన చక్రం గాలిలో ఎగురుకుంటూ ఆ బ్రహ్మలోకం మీదగా సుదర్శన చక్రం వెళ్ళిపోయింది. తన యొక్క గుర్రాలన్నీ పరిగెత్తుకుంటూ ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోయి గుర్రాలన్నీ కూడా అంతర్ధానం అయిపోయాయి. గుర్రాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు తన యొక్క గద, తన యొక్క ఖడ్గం, తనకున్న సమస్తమైన ఆయుధాలన్నీ ఒక్కొక్కటిగా స్వర్గం మీదగా వైకుంఠానికి వెళ్ళిపోసాగాయి.
ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిరుమందహాసంతో నవ్వుతూ అక్కడి నుంచి అతను అడవి లోపలికి వెళుతుండగా ఇంకొక విశేషమైన వ్యక్తి ఇంకొక్కడు మిగిలాడు మొత్తం ఈ ద్వారక సైన్యంలో. ఆ వాడి పేరే వబ్రుడు. ఆ వబ్రుడొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణ, ఉన్నవాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. నేను మాత్రం వెళ్ళలేకపోయానంటే ఏదో ఒక పని మిగిలుంది. నేనేం చెయ్యాలో నాకు చెప్పవలసినది అని కోరాడు. కోరగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వబ్రుడికి, నువ్విప్పుడు ద్వారకకు వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాన్ని మొత్తం వసుదేవుడికి చెప్పవలసినది అని కోరాడు. కోరిన తక్షణం అక్కడి నుంచి వబ్రుహు వెళ్ళాడు. ఆ జరిగిన వృత్తాంతం మొత్తం ద్వారకావాసులకు చెప్పటానికని వెళ్ళాడు. ఇక ఆ శ్రీకృష్ణ పరమాత్మ అరణ్యంలోకి వెళితే, ఇది మహాభారతంలో లేదు గాని భాగవత అంతర్గతంలో వస్తుంది. ఒక్కసారిగా ఉద్ధవుడు అక్కడికి చేరాడు. చేరి శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి, కృష్ణ, నువ్వు ఇక భూమిని వదిలేసి వెళ్ళే సమయం అయ్యింది అనే సంగతి నాకు అర్థమయ్యింది. కాబట్టి దయచేసి నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళవలసినది అని ఉద్ధవుణ్ణి కోరాడు. ఉద్ధవుడు ఎంత గొప్ప భక్తుడంటే శ్రీకృష్ణ పరమాత్మని కలిసిన నాటికి ఉద్ధవుడు అచ్చం శ్రీకృష్ణుడు లాగానే కనబడుతున్నాడంట. అంటే మోక్షాల్లో రకరకాల మోక్షాలుంటాయి. సారూప్య మోక్షం అంటే ఒక జీవుడు పూర్తిగా భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో భగవంతుడితో ఉంటే, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే, భగవంతుడికి ఏ సౌందర్యం అయితే ఉందో ఆ సౌందర్యం మొత్తం కూడా ఆ భక్తుడికి కూడా వస్తుంది అనేది సారూప్య మోక్షం. అలాంటి ఒక మోక్షాన్ని ఆల్రెడీ బొంతితో అంటే శరీరంతోనే ఉద్ధవుడు పొందాడు. అప్పుడు ఉద్ధవుడికి హంసగీత అంటే చివరాఖరికి అంటే భూమిని వదిలేసి వెళ్ళిపోతున్న కొన్ని గంటల ముందు తన పరమభక్తుడైన ఉద్ధవుడికి చెప్తున్నాడు ఇప్పుడు ఈ హంసగీత. ఈ హంసగీతలో అన్నిటికంటే మూలమైన విషయం ఏమిటంటే, అన్ని యోగాలలోకి భక్తి యోగమే అన్నిటికంటే మూలం. భక్తి యోగం ద్వారానే కలియుగంలో ఉన్న ఒక జీవుడు ముక్తి మోక్షాన్ని పొందవచ్చు అనే ఒక విషయాన్ని ఉద్ధవుడికి చెప్పి, మరి ఆ భక్తి ఎలా చెయ్యాలి అంటే నామస్మరణ మాత్రమే భక్తి యోగం. కలియుగంలో సపరేట్ అవతారమేముండదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సగం ద్వాపరంలో ఉంటే ఇంకొక చివరాఖరి ఘట్టం కలియుగంలోనే వచ్చింది, కలియుగంలోనే ఉంది. ఆ రోజు ఈ భూమిని వదిలేద్దామని కృష్ణుడు అనుకుంటున్న నాటికి ఆయనకి అక్షరాల 107 సంవత్సరాలు. ఆ 107 సంవత్సరాలతో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉద్ధవుడికి హంసగీత, ఉద్ధవగీత అనేది మొత్తం చెప్పి, ఇక్కడి నుంచి నువ్వు బద్రీకాశ్రమానికి వెళ్ళు. ఆ బద్రీకాశ్రమం పక్కన కలాప అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ వేదవ్యాసుల వారుంటారు. ఆ వేదవ్యాసుల వారితో ఉండి నువ్వు యోగ సాధన చేసి, నువ్వు భక్తి చేసి, మళ్ళీ నువ్వు నా వైకుంఠానికి రావలసినది అని ఉద్ధవుడికి చెప్తే, ఉద్ధవుడు కూడా చేజోడ్చి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చిరుమందహాసంతో ఒక పెద్ద అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నాడు ఆయన. కూర్చొని తన యొక్క వేణువుతో వేణుగానం చెయ్యటం మొదలుపెట్టాడు. ఉద్ధవుడు కన్నీరు పర్యంతమై శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి అక్కడి నుంచి బాదరాయణుడి దగ్గరికి అంటే వ్యాసదేవుడి దగ్గరికి, ఆ వ్యాసాశ్రమానికి బదరీనాథ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఎంతగానో ఆనందించి ఇక్కడ నుంచి ఉన్న తన బీజాలన్నిటినీ కూడా భూమి నుంచి ఆయన ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే దేవతలందరూ ఆయన్ని కోరిందేమిటి? నీ యొక్క అవతారం పరిసమాప్తం చేసి నువ్వు వెళ్ళిపోవలసినది. ఎందుకంటే నువ్వు ధర్మ సంస్థాపన కోసం వచ్చావు, ధర్మ సంస్థాపన జరిగిపోయింది. అదే కాకుండా నీ బీజం ఇంకా భూమి మీద ఉంటే మరి కలిప్రవేశం ఎలా జరగాలి? అందుకనే మీరందరూ గమనించాలి. ఏంటి ద్వారకలో ఉన్న వాళ్ళందరూ అంత ధీరులా, అంత వీరులా అంటే, మొత్తం కురుక్షేత్రం మొత్తం అయిపోయిన తర్వాత పంచపాండవులు, కృష్ణుడు వినా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు. ఒకడు సాత్యకి, ఒకడు కృతవర్మ. ఇక మిగతా ఇద్దరు కూడా బ్రాహ్మణోత్తములైన కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామ.
అంటే ఇన్ని అక్షోహిణీ సైన్యం నాశనమైపోయినా సాత్యకి కృతవర్మలు ఇంకా చనిపోలేదంటేనే వాళ్ళెంత పరాక్రమవంతులో మీరు అర్థం చేసుకోవాలి. ఇక సాత్యకి కృతవర్మే ఇంత పరాక్రమమైన వాళ్ళైతే అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, కృష్ణుడి రకరకాల కొడుకులందరూ భూమి మీద ఉంటే మళ్ళీ కలిధర్మం చెయ్యగలదా? కాబట్టి మొత్తం కలియుగం రావాలి అంటే కృష్ణుడితో పాటు కృష్ణ తేజస్సు కూడా భూమిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఆత్మానై పుత్రనామాసి, ఆత్మావై పుత్రనామాసి. ఎందుకంటే కృష్ణుడి యొక్క తేజస్సే వాళ్ళ పిల్లలుగా వస్తది. అదే గాకుండా సాంబడు సాక్షాత్తు శివుడే సహ అంబ. అర్ధనారీశ్వర తత్వంలో అర్ధనారీశ్వరుడే కృష్ణుడికి కనపడి వరం ఇచ్చి సాంబడుగా సహ అంబగా వచ్చి జన్మించి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళిపోవటానికి మహాదేవుడే ఈ యొక్క కారణమవుతున్నాడు ఈ యొక్క లీలకి. అలాంటిది ఇక శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఆ శివుడిని, అర్ధనారీశ్వరుని కూడా స్మరించుకొని అలాగే వెళ్ళి ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చొని తను వేణుగానం ఊదసాగాడు. ఒక్కసారిగా వేణుగానము యొక్క మాధుర్యం భూమండలం మొత్తం వినపడిందంట ఆ రోజు. ఎందుకంటే ఏ వేణుగానాన్ని వింటే వాళ్ళ శరీర తత్వాన్ని కూడా మరిచి, లౌకిక ధర్మాన్ని మరిచి ఉండలేక స్త్రీలందరూ, గోపికా స్త్రీలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ గోపికల్ని అడిగాడు కృష్ణుడు, మీరందరూ ఒకళ్ళ భార్యలు కదా, మీరందరూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కదా, అలాంటిది ఇంత అర్ధరాత్రి నేను 1 గంటకి 2 గంటలకి నిశాచ సంచార వేళ నేను వేణుగానం చేస్తే మీరందరూ అన్నీ మర్చిపోయి అలా పరిగెత్తుకుంటూ భయం లేకుండా ఈ నిశ్శబ్ద రాత్రి వేళ వస్తున్నారెందుకు అంటే వాళ్ళందరూ చెప్పిందేమిటి, మేము అంటే గోపికలు భాగవతంలో ప్రార్థించినట్టు త్వమేవ మాత పితా త్వమేవ త్వమేవ బంధు సఖాత్వమేవ సఖాత్వమేవ త్వమేవ దేవ మమ దేవదేవ మమ ఆత్మదేవ అని గోపికలందరూ చెప్పినట్లుగా ఎవరైతే మన ఆత్మకే నాథుడుంటాడో, ఆత్మనాథుడు ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే పరమాత్మ అనే పదాన్ని మనం ఇంకా ఎవరికీ ఆపాదించం, కేవలం శ్రీకృష్ణుడికి మాత్రమే ఆపాదిస్తాం. అలాంటి వేణు మాధుర్య గీతానికి వాళ్ళ మనసులన్నీ కదిలి, వాళ్ళ గుండెలన్నీ కరిగి వాళ్ళందరూ వచ్చి వాళ్ళని అర్పించుకున్నట్టు సమస్త భూమండలంలో ఉన్న జీవుల మనస్సులో ఎక్కడ లేని పరవశం కలిగిందంట. ఎందుకంటే ఆయన ఇక భూమండలం మీద వాయించే చివరాఖరి వేణుగానం ఇదే. కాబట్టి ఎంత దీర్ఘంగా వేణుగానం వాయిస్తూనే ఉన్నాడంట అర్థం. ఆ వేణుగానాన్ని అక్కడ నుంచి వసుదేవుడు విన్నాడు. వసుదేవుడికి అర్థమైపోయిందంటే కృష్ణుడు తన దేహాన్ని ఆయన వదిలేస్తున్నాడు, శ్రీకృష్ణుడి యొక్క అవతారం సమాప్తమైపోతుంది. ఆ వేణుగానాన్ని పాండవులు విన్నారు. ఇదంతా ఒక లెక్క అయితే భూమండలంలో ఉన్న యోగులందరూ కూడా ఆ రోజు ఎక్కడైతే వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారమునందు నిమగ్నమై వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రాణవాయుని సుషుమ్నంలో లయం చేసి యోగ సాధన చేస్తున్నారో వాళ్ళందరి యోగ సాధన ఒక్కసారిగా భగ్నమై వాళ్ళందరూ వాళ్ళ సెన్సెస్లోకి వచ్చి కళ్ళన్నీ దీటుగా చేసి ఆ హిమయత్ పర్వతముల్లో ఉన్న సాధు పుంగవులు, యోగులు, మహర్షులు అందరికీ కూడా వేణుగానం వినపడింది. ఎలా అయితే రామావతారంలో కోదండాన్ని పట్టుకొని నడుచుకు వెళుతున్న ఆ రామచంద్రుణ్ణి చూచి ఆ తపోదీక్షలో ఉన్న యోగులు, మహర్షులు అందరూ వాళ్ళ శరీరాల మీదనే వాళ్లకు అనురక్తి లేనంత విధంగా కృషించిపోయిన శరీరాలతో సాధన చేస్తుంటే ఒక్కసారిగా రాముడి యొక్క ఆ కోదండాన్ని పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న రాముడి యొక్క స్పర్శ చేత వాళ్ళకు ఆ యోగభంగం ఎలాగైతే జరిగిందో అలాగ మొత్తం భూమండలంలో ఉన్న మహర్షులందరూ ఒక్కసారిగా వాళ్ళ యోగ సాధన మొత్తం వదిలేసి చేజోడ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణుగాదాన్ని వింటూ అసలైన భక్తితత్వం అంటే ఏమిటంటే అసలు జీవుడికి ఇక వాడి యొక్క అస్తిత్వం మీద కించిత్ దృష్టి ఉండదు. వాడి శరీరం, వాడి మనసు, వాడి ఆత్మ మీద వాడికి కించిత్ ఆలోచన ఉండదు.
పూర్తిగా ఇక మనసు నిండా ఆ భగవంతుడి యొక్క ఆలోచన మాత్రమే మిగులుతుంది. అలాంటి ఒక పరిపక్వ దిశలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే గోపికా స్త్రీలు. అందుకంటే ఎప్పుడైతే అక్రూరుడు తన యొక్క 12 సంవత్సరాల వైకౌమార దశలో ఉన్న కృష్ణుడిని, బలరాముణ్ణి ఆ బృందావనం నుంచి కంసుడు పిలుస్తున్నాడని చెప్పి ఆ మథురకు తీసుకొని వెళ్ళాడో, ఇక ఆ క్షణం నుంచి ఏ గోపిక కూడా నిద్రపోలేదు. ఏ గోపిక కూడా తన మనస్సుల్లో ఆ శ్రీకృష్ణుణ్ణి మరిచిపోలేక విపరీతమైన విరహ వేదన పొందుతూనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఆ 12 సంవత్సరాల ఇవ్వాల 107వ సంవత్సరంలో ఆయన చివరాఖరి వేణుగానం చేస్తున్నాడు. వీళ్ళందరూ విన్నది సుమారుగా ఇవ్వాళ నుంచి ఒక 95 సంవత్సరాల ముందు వీళ్ళా వేణుగానం విన్నారు. ఒక్కసారిగా గోపికలందరూ స్ఫురణలోకొచ్చింది ఈ వేణుగానం. ఒక్కసారిగా వాళ్ళందరూ ఈ విరహ భావనలో ఉన్న వాళ్ళందరూ లేచి నిద్ర. అయ్యో! కృష్ణుడు వేణుగానం కాదు ఇది, కృష్ణుడు వేణుగానం కాదు. పాండవులందరూ హస్తినలో ఉంటే వాళ్లకు వినపడిందంట వేణుగానం. యోగి పుంగవులకు వినపడింది, తపస్సులకు వినపడింది. ఈ వేణుగానం చూసి సమస్త భూమండలంలో ఉన్న యక్ష, కింపురుష, గాంధర్వ, ఇంద్ర, చంద్ర, బ్రహ్మాది, రుద్ర, అంబ, గణపతి, కుమారస్వాములు మొత్తం అందరూ కూడా ఏరియల్ ఫ్లైట్స్‌లో వాళ్ళు ఆకాశంలోకి వచ్చేశారు. ఈ దృశ్య కావ్యాన్ని చూడటానికి ఏమి జరగబోతుంది అని. ఆ వేణుగానాన్ని ఇంకా ధీటుగా వాయిస్తూ ఇప్పుడు ఒక కాలు మీద కాలు పెట్టి తన బొటనవేలుని ఆడించుకుంటూ ఆ వేణుగానంలో తను తన్మయత్వంలోకి జారుకున్నాడంట శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏ భక్తులైతే ఏ చరణారవిందములను అనాది కాలంగా స్తుతిస్తున్నారో, ఏ భక్తులైతే బ్రహ్మ గడిగిన పాదములని చెప్పి అందరూ స్తుతిస్తూ ఉన్నారో, ఆ పాదములలో ఎలాంటి అమృత ద్వార ఉంది అని తెలుసుకోవటానికి సమస్త సృష్టి లయమైపోయినప్పుడు వటపత్ర సాయిగా వటపత్రం మీద పడుకొని తన యొక్క కాలి యొక్క బొటని వేలుని తనే చీకుకుంటూ, అసలు ఏం మాధుర్యాన్ని రా మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆస్వాదిస్తున్నారు ఆ మాధుర్యం, నేను కూడా ఒకసారి తెలుసుకుందాం ఏమిట ఉన్న ఆ మాధుర్యం అని కృష్ణుడు ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే తన యొక్క గానంలోకి తనే జారుకున్నాడంట కృష్ణుడు. ఆ బొటనవేలును ఆడిస్తుంటే ఆ కాళ్ళు అంటే పూర్తిగా కృష్ణ అంటే ఒక నలుపు రంగులో ఉన్న ఆ శరీరానికి తన బొటనవేలు మొత్తం పింక్‌గా ఉంటుందంట. ఆ శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందంలో ఆ బొటనవేలు. ఆ బొటనవేలు చూచి ఆ వేణుగానానికి ఎంతగానో పరవశించిపోయి అక్కడికి ఒక జర అని ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఎక్కడి నుంచొస్తుంది ఈ వేణుగానం? ఇది ఎంత మధురంగా ఉంది. ఏ జంతువు నుంచి వస్తుంది? ఏ కోయిల నుంచొస్తుంది ఈ వేణుగానం అని చూస్తే ఈ డైరెక్షన్‌లో వేణుగానం వస్తుంది అని జరకు అర్థమైంది. అప్పుడు తన యొక్క బాణాన్ని తీసి ఆ వేపుకి గురి చూసి ఆ బాణాన్ని కొడితే ఏ ముసలమైతే వాళ్ళు పిండి పిండిగా కొట్టేసి ఆ త్రికోణాకారంలో ఇంకా పిండి కాని ఒక ముక్క అయితే ఉందో అది సముద్రంలో పడేశారో, అది సముద్రం నుంచి బయటికి వచ్చి జర యొక్క అంబల పొదిలో చేరింది. అది ఆయన యొక్క బాణానికి మొదటి భాగంగా వచ్చింది. అది వచ్చి ఒక్కసారిగా కృష్ణుడి యొక్క బొటనవేలుకు తాకింది. అసలు బొటనవేలు తెగలేదు. బాణం బొటనవేలులో గుర్చుకొని బొటనవేలు నుంచి బయటికొచ్చి అలా నిలబడిపోయింది. ఇంకా అసలు బొటనవేలుకి కూడా బాణం తగిలిన సంగతి కూడా కృష్ణుడికి స్ఫురణలోకి రాక, అంటే అది కూడా ఆలోచించకుండా ఆయన ఇంకా ధీటుగా వేణుగానం చేస్తూనే ఉన్నాడు. అసలు భూభార హరణానికి వచ్చిన కృష్ణుడు ఎలా వచ్చాడో చూద్దాం అని సమస్త భూమండలం మీద ఉన్న దేవతాగణమంతా రోజు అష్టమ గర్భంలో వచ్చే రోజు ఆ అష్టమ రాత్రి నాడు కాలరాత్రి నాడు ఆ కంసుడి కారాగారంలో దేవకి కడుపు నుంచి బయటికి వస్తున్న కృష్ణుణ్ణి చూద్దాం అని ఎంతమంది వచ్చినా ఒక్క క్షణం వాళ్ళందరూ కూడా భ్రమలోకి వెళ్ళిపోతే ఒక్కసారిగా బయటికి వచ్చాడంటే ప్రసవ వేదనతో ఉన్న దేవకికి కానీ తన పక్కన ఉన్న వసుదేవుడికి కానీ ఒక్క క్షణం అర్థం కాలేదు ఏం జరిగిందో. ఒక క్షణం సమయం ఆగిపోయింది.
కాలం ఆగిపోయింది. విష్ణు సహస్రనామం చెప్పినట్టు కాలం ఎవరి ముందు చేజోడ్చి నమస్కరించి నిలబడుతుందంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కృష్ణుడు ముందు నిలబడుతుంది. అలాంటి కాలానికి అర్థం కాకుండా ఒక్క క్షణంలో బయటికి జారుకున్నాడు. ఎలా వచ్చాడో కూడా తెలియదు. కానీ ఇవాళ ఈ కృష్ణుడు ఎలా ఇక్కడ నుంచి తన అవతారాన్ని పరిసమాప్తం చేసుకొని పైకి వెళ్ళిపోతాడు అని సంగతి బ్రహ్మ, చంద్రాది, ఇంద్రాది దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అంటే సస్పెన్స్ ఎక్కడ, బాణం తగిలింది, కృష్ణుడు ఇంకా వేణుగానమే చేస్తున్నాడు. ఎలాగా అంటే దేవతలే ఏమార్చేటట్టు, దేవతలే భ్రమపడేటట్టుగా ఉంది కృష్ణావతారం. అందుకే ఒకానొక సందర్భంలో చిన్నప్పుడు గోపబాలులతో కలిసి గోపబాలుల యొక్క ఎంగిలి తిన్న కృష్ణుణ్ణి చూచి భ్రమించిన బ్రహ్మ ఖచ్చితంగా నేను కాదు వీణ్ణి సృష్టించింది, దేవకి గర్భంలో కృష్ణుడు వస్తాడు, శ్రీమన్నారాయణుడు అవతారంగా వస్తాడని విన్నాం, కానీ మనం అది చూడలేదు. కాబట్టి వీడు నిజమైన దేవకి గర్భంలో వచ్చిన కృష్ణుడేనా, వీడు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడేనా అని తెలుసుకోవటానికి ఈ బ్రహ్మవైవర్త లీల అంటే గోపబాలులను, గోవులను, గోవు దూడలన్నిటినీ మాయం చేసి తీసుకువెళ్ళిపోతే 1 సంవత్సర కాలం కృష్ణుడే గోవులుగా, కృష్ణుడే గోపబాలులుగా, కృష్ణుడే లేగ దూడలుగా విస్తరించి ఆయన మళ్ళీ గోకులానికి వెళ్ళి యథావిధిగా అంటే ఎవరికి ఏమీ అర్థం అవ్వనట్టుగా ఇక్కడ అసలైన వాళ్ళని కిడ్నాప్ చేసి బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళినా వీళ్ళందరిలాగా కృష్ణుడే తనను తాను వ్యాప్తి చేసుకొని వచ్చాడు. అప్పుడు అర్థమైంది బ్రహ్మకి వచ్చినవాడు, దేవకీ గర్భంలో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని. ఒకానొక సందర్భంలో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి నించుంటే అది చూచి అర్థం చేసుకున్నాడు ఇంద్రుడు కూడా, ఇతనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని. అలాంటి దేవతలు కన్ను రెప్ప కూడా ఆర్పకుండా ఏ క్షణంలో కృష్ణుడు ఇక్కడి నుంచి అంతర్ధానమే వెళ్ళిపోతాడో, ఎలాగో భర్త మిస్ అయ్యాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది మేము మిస్ కాకూడదు అని తీక్షణంగా చూస్తున్నారంట వీళ్ళు. అయినా సరే ఆ మాధుర్యంలో ఉన్న వేణుగానాన్ని ఇంకా డీప్గా ఆయన మోగిస్తుంటే బ్రహ్మాండం ఆ యోగ నిద్రలోకి జారుకుంది. ఆ ఋషులు, మునులు ఏ చెవుల ద్వారా ఎన్ని రకరకాల సంగీతాలు విన్నామో, ఈ భోగం కోసం సంగీతం విన్నామో అని చెప్పి అన్ని రకాల శారీరక సుఖములను పక్కన పెట్టి కేవలం వారి యొక్క హస్తికలు అంటే వారి యొక్క శరీరం మీద, ఆ బొక్కల మీద కేవలం ఒక చర్మాన్ని అద్దిన స్థితిలోకి వెళ్ళిపోయిన యోగ సాధనలో ఉన్న యోగులు, మునులు, తపస్సులు కూడా ఆ వేణుగానాన్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నారు. అంటే ఎన్ని రకాల భోగం అనుభవించింది శరీరం. అలాంటిది ఒక మ్యూజిక్ ఎక్కడి నుంచో వస్తుంటే దాన్ని ఆస్వాదిస్తున్నాడంట అతను. అంటే కృష్ణుడి యొక్క వేణుగానాన్ని మన యొక్క చెవులు ఆస్వాదించడం కూడా ఒక యోగమే, అది కూడా ఒక ఆత్మ సాక్షాత్కారం, అది కూడా ఒక బ్రహ్మతత్వమును తెలుసుకోవటం లాంటిదే అనే సంగతి మొత్తం తెలుసుకొని ఆ మొత్తం యోగి పుంగవులందరూ కూడా అసలు ఇలాంటి ఒక దృశ్య కావ్యం, ఇలాంటి ఒక శబ్దం నభూతో నభవిష్యత్ అని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క యోగ నిద్రలోకి జారుకుంటున్నారు. ఋషి, మునులు, తపస్సులందరూ. దేవతలు కూడా ఓహో ఇటువంటి వేణుగానానికేనా గోపికా స్త్రీలంతా వాళ్ళను మరిచిపోయారని ఆ దేవతలు కూడా మర్చిపోయారు అసలు ఏ దృశ్యకావ్యాన్ని చూడటానికి వచ్చారో. ఒక్క క్షణం ఈ వేణుగానం వాళ్ళ యొక్క మనసుల్ని దోచేసింది. ఆ సమయంలో నడుచుకుంటూ జర వచ్చాడు. కృష్ణుణ్ణి చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయి నువ్వు శ్రీకృష్ణ పరమాత్మవి కదా అని అడిగాడు. అవును జరా, నేను శ్రీకృష్ణుణ్ణే అనగానే ఆ కృష్ణుడు బొటనవేలికి తగిలిన తన బాణాన్ని పట్టుకొని ఎంతలానో బాధపడి ఏడ్చి అయ్యో నువ్వెవరువో తెలుసా కృష్ణ అంటే, నాకెందుకు తెలియదు నాయనా, నా తమ్ముడివే నువ్వు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ రోజు చివరాఖరి క్షణంలో బాణం వేసిన జరే పూర్వజన్మలో వాలి అని, శ్రీకృష్ణుడు వేసిన ఆ వెనక నుంచి రామావతారంలో వేసిన కర్మే ఇవాళ కృష్ణుణ్ణి వెంటాడిందని లౌకిక కథలు చెప్పే భాగవత ప్రవచనకారులు ఎందరో ఎన్నో చెప్పి ఉంటారు. కర్మ కృష్ణుణ్ణి అంటదు. ఎందుకంటే ధర్మస్య ప్రభురచ్యుతలాగా కర్మస్య ప్రభు కూడా అచ్యుతుడే. ఎందుకంటే కర్మ అనేది ఏది, అకర్మ అనేది ఏంటో డిసైడ్ చేసేవాడే ఆ
శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన కర్మ చేత నడిపింపబడడు. కర్మనే ఆయన డిసైడ్ చేస్తాడు. అలాంటి జరగ చెప్తున్నాడు, నాయనా నువ్వు వసుదేవుడికి పుట్టిన పిల్లవాడివి. కృష్ణుడి యొక్క తండ్రైన వసుదేవుడికి ఒక శూద్ర స్త్రీకి పుట్టిన పిల్లవాడే ఈ జర. అందులోనూ అయినా సరే కృష్ణ, నువ్వు భూభార హరణాన్ని తగ్గించిన వాడివి. నీ పాద స్పర్శ చేత భూమి పులకరించింది. అలాంటి ఈ పాదములనా నేను కొట్టింది? అలాంటి ఈ పాదములు ఎందరికో ఆశ్రయమయ్యాయి. ఇవి పాదారవిందములు, చరణారవిందములని మనం ఎవరిని పడితే వాళ్ళననం. కేవలం ఆ శ్రీమన్నారాయణ శ్రీరామ శ్రీకృష్ణుడికే చరణారవిందములంటాం. ఆ శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందములను ఆయన పట్టుకొని ఏడుస్తుంటే ఒక్కసారిగా కృష్ణుడు చెప్పాడు, జరా నువ్వెవరువో తెలుసా? పూర్వజన్మలో నువ్వే భృగు మహర్షివి. కాబట్టి నా యొక్క అవతారానికి కారణమవుతావు నువ్వు. అంటే కలియుగంలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఈ భూమండలంలోకి రావాలంటే భృగు మహర్షి మళ్ళీ రావలసినదే. అందుకు నువ్వేమీ బాధపడద్దు. నువ్వు కేవలం నాకు సేవ చేసి నా యొక్క అవతారం చాలించటానికి వచ్చిన వ్యక్తివని చెప్పి తన యొక్క ధనస్సుతో తన బొటనవేలిన కొట్టిన జరకు ఒక పుష్పక విమానం వచ్చింది పైనుంచి. బొందితో కైలాసం, బొందితో వైకుంఠం వెళ్ళటం అనేది కలియుగంలో తుకారాం రెండో వ్యక్తి. ఎందుకంటే కృష్ణుడి యొక్క చరణారవిందములను కొట్టిన జరుడే మొట్టమొదటి వ్యక్తి. బొందితో వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన. సమస్త దేవతలు చూస్తుండగా పుష్పక విమానంలో కూర్చున్నాడు. జరుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఇక మళ్ళీ కృష్ణుడు ఎప్పుడు అవతారం చాలిస్తాడురా బాబు? ఏవేవో జరుగుతున్నాయి తప్ప కృష్ణుడి యొక్క అవతార చాలింపు జరగట్లేదని చెప్పి పైనున్న బ్రహ్మ, ఇంద్ర, సూర్యాది దేవతలందరూ దీర్ఘంగా చూస్తుంటే మళ్ళీ వేణుగానం వాయించడం మొదలుపెట్టాడు కృష్ణుడు. ఏమిటి ఇప్పుడు? ఎప్పుడు జరుగుతుంది అని అంటే కాలం కూడా ఒక క్షణం ఆగిపోయి ఈ దృశ్యకావ్యాన్ని మిస్ కాకుండా నేను చూడాలని రెప్ప వేసి రెప్ప తెరిచే లోపల కృష్ణుడి యొక్క శరీరంలోంచి ఒక చతుర్భుజాకారంలో 4 తేజస్సులుగా ఒక 4 తేజస్సులుగా విడిపోయింది ఆయన శరీరంలోంచి. ఒక తేజస్సు ఈ భూమండలం చుట్టూ తిరుగుతూ ఇక్కడే ఉండిపోయింది. ఇంకొక తేజస్సు సూర్యమండలంలోకి వెళ్ళిపోయింది. సావిత్రి మండల సమస్థిత సూర్యాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీమన్నారాయణ అని మనం అర్ఘ్యమిచ్చేటప్పుడు ఆ సవిత మండలంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి మనం అర్ఘ్యమిస్తాం. అక్కడికి ఇంకొక తేజస్సు వెళ్ళిపోయింది. 3వ తేజస్సు సాక్షాత్తు కైలాసంలో అంబ పక్కన కూర్చున్న శివుడు లోపలికి ఒక తేజస్సు వెళ్ళిపోయింది. 4వ తేజస్సు ఏ చతుర్ముఖ బ్రహ్మగారైతే బ్రహ్మ కడిగిన పాదమని చెప్పి ఆ త్రివిక్రముడు తన కాలు ఎత్తినప్పుడు ఆ ఆకాశగంగని తగిలితే తన యొక్క బొటనివేలు ఏ బొటనివేలునైతే ఇవాళ జరగొట్టాడో ఒకానొకప్పుడు ఈ బొటనివేలు ఆకాశగంగను తగిలి తగలగ గగనము పల్గిన పాదము. ఆ గగనము చీలి ఆకాశగంగ ఆ బొటనువేలుని కడిగితే ఆ నీళ్లని బ్రహ్మ తన యొక్క కమండలంలో పెట్టుకున్నాడు. చూడండి, త్రివిక్రమావతారంలో వామనమూర్తిగా ఆ తేజస్సు బ్రహ్మ మనస్సులోకి వెళ్ళిపోయింది. అంటే ఏ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మగా బయటికి వచ్చి మనసులో ఉన్న శ్రీమన్నారాయణ స్తుతితో సమస్త బ్రహ్మాండాన్ని బ్రహ్మ క్రియేట్ చేస్తాడో ఆయన మనసులో ఉన్న ఒక తేజస్సు అందులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరాఖరి తేజస్సు ఆ దేవతల పక్కన నుంచి స్వర్గలోకం మీదగా బుహర్లోకం, స్వర్గలోకం, మహాలోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకాల మీదగా ఇంకా పైకి చూస్తుంటే కైలాసలోకాల మీదగా అనంత వైకుంఠాల వైపు వెళ్ళిపోయి పరవాసుదేవుడు ఆదిపిత అయిన శ్రీమన్నారాయణుడు లోపలికి ఆ ఒక తేజస్సు వెళ్ళిపోయింది. ఇదంతా చూచిన బ్రహ్మదేవుడు ఒక్కసారిగా తన అశ్రుధార కార్చి ఇప్పుడు బ్రహ్మ నిలబడి
బ్రహ్మాండం మొత్తం చూస్తుండగా ఆ పాదములకు అంజలి ఘటించి అక్కడ పెద్ద స్తోత్రం చేస్తున్నాడు. ఎలా అయితే భీష్మ పితామహ ఏ పాదాలను చూచి విష్ణు సహస్రనామ స్తోత్రాలు చేస్తున్నాడో, బ్రహ్మ తనకున్న 3 తలలతో స్తోత్రాన్ని చేస్తుంటే సమస్త భూమండలంలో ఉన్న యోగి పుంగవులందరూ లెగిచారు. వ్యాసుడు, అత్రి, మరీచి, కశ్యపులందరూ కూడా లేచారు. ఆ మహాజన తపోజన లోకాల్లో ఉన్న వాళ్ళందరూ లెగిచారు. ఇంద్ర సభలో ఉన్న వాళ్ళందరూ లేచారు. అందరూ ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్మకు చేజొడ్చి నమస్కరిస్తే ఇవాళ ఇంకా ఒక తేజస్సు ఆ భూమండలం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఆ తేజస్సు ఎక్కడ అంతర్లీనమవుతుంది అని చూస్తే అదే గోపాలకృష్ణ మంత్రంలోకి అంతర్లీనమైపోయి ఇవాళ భూమండలంలోనే ఇంకా ఆ తేజస్సు మిగిలి ఉంది. అందుకనే కలౌ నామ సంకీర్తనం, కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ శరీరం వదిలింది కలియుగంలోనే, వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఒక్క శక్తి తన నామంలోకి వెళ్ళిపోయింది, గోపాలకృష్ణ మంత్రంలోకి వెళ్ళిపోయిందని సాక్షాత్తు మధ్వాచార్యుల వారే చెప్తున్నారు. అంటే ఏ కలియుగంలో ఇప్పుడు ఉద్ధవుడికి హంసగీత చెప్తూ కూడా కృష్ణుడు ఒక విశేషమైన పాయింట్ని చెప్పాడు. కలియుగంలో మనిషి తన యొక్క మనసు మీద కంట్రోల్ ఉండదు. కాబట్టి ఆ మనస్సుని, కలిని కంట్రోల్‌లో పెట్టాలంటే కేవలం శ్రీకృష్ణ నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఒక మంత్రం కలిసంతరణోపనిషత్తులో సాక్షాత్తు వ్యాసుడే చెప్పాడు. ఏ మంత్రాన్ని పఠించటం వల్ల కలి ప్రభావం మన శరీరం మీద ఉండదో ఆ మంత్రంలోకి శ్రీకృష్ణుడి యొక్క తేజస్సు అంతర్లీనమైపోయింది, గోపాల మంత్రంలో అంతర్లీనమైపోయిందనేది మధ్వాచార్యులు వారు చెప్తున్నారు. అలాంటిది కలియుగంలో శ్రీకృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించి మళ్ళీ పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మళ్ళీ బ్రహ్మ, మళ్ళీ ఇంద్ర, మళ్ళీ చంద్ర, మళ్ళీ రుద్రాది దేవతలు ఎప్పుడు వచ్చి ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు భూమాత గోమాతగా వెళ్ళి మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ తను సశరీరంగా ఈ భూమి మీదకి వస్తాడు అనే సంగతి తాత్వికంగా అందరూ అర్థం చేసుకొని చేజోడ్చి నమస్కరించి ఒక్కసారిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరానికి సాష్టాంగ నమస్కారం చేశారు. మొత్తం 3 లోకాలు ఈ యొక్క అనుభూతిని చూశాయి ఆ రోజు. ఇక ఆ వదిలేసిన శరీరం కూడా కేవలం భగవంతుడి మీద నమ్మకం లేని పరమలౌకీకులకి, అంటే కృష్ణుడు ఎంత దయాహృదయుడంటే తన శత్రువుకి కూడా ఒక్క క్షణం ఆనందం కల్పించే మనస్తత్వం కలిగినవాడు. యోగుల తత్వం తెలుసుకొని ఆనందం పొందుతారు. ఒక్క క్షణం అసురులు అమ్మయ్యా కృష్ణుడు చచ్చిపోయాడు ఇక చాలు అనే ఒక చిన్న ఆనందం కలిగించడానికి మాత్రమే ఆ శరీరాన్ని అక్కడ వదిలేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే తమో గుణంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు తామసిక ఆనందం పొందాలి కదా, అలాంటి ఒక ఆనందానికి కృష్ణుడు ఆ శరీరాన్ని అక్కడ వదిలేశాడనే ఒక ధర్మ సూక్ష్మాన్ని వ్యాసుడు వ్యాసభారతంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇలాగా ఆ కృష్ణుడి యొక్క శరీరం ఇక్కడ ఉండిపోగానే అప్పుడు దారుకి ఈ రథంలో అర్జునుడిని తీసుకొని ఆ ప్రదేశానికి వచ్చాడు. రాగానే అసలు ఆ అర్జునుడు చూచి ఎంతగానో కన్నీరు పర్యంతం అయిపోయాడు. శ్రీకృష్ణుడు పక్కన ఉంటే 18 అక్షోహిణి సైన్యంతో యుద్ధం చేసిన వ్యక్తి. అలాంటిది ఇవాళ కృష్ణుడు పక్కన లేడు, ఆయన శక్తే పోయిందని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన మనసులో అర్థమైంది కృష్ణుడు శక్తి కృష్ణ మంత్రం రూపంలో ఇంకా భూమండలంలో మిగిలే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పరీక్షితుడు దీని గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఇదంతా భాగవతాంతర్గతంలో శుకుడు చెప్తున్నాడు పరీక్షితుడికి. ఇదంతా నేను మహాభారతంలో మీ అందరికి ఇప్పుడే చెప్పాను. అలాంటిది ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరమును, ఆ బలరాముడి యొక్క శరీరమును తీసుకొని వసుదేవుడి దగ్గరికి వచ్చాడు, అంటే ద్వారకకు వచ్చాడు. ఇక ద్వారక మొత్తం కన్నీరు పర్యంతమైపోయింది. అక్కడ ఉన్న 16,108 మంది భార్యలు కూడా ఒక క్షణం అసలు కృష్ణుడు శరీరం అదని చూసి వాళ్ళు నమ్మనే లేదు. అలాంటి కృష్ణుడు పుట్టడం ఎవరూ చూడలేదు.
కృష్ణుడు శరీరం మాత్రం మిగిలిపోయింది. రాముడు పుట్టటం అందరూ చూశారు. రాముడు శరీరం మాత్రం ఎవరికీ కనబడలేదు. ఆయన అలా సరయూ నదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాముడు తనతో ఉన్న వాళ్ళందరినీ సాకేత ధామానికి తీసుకెళ్ళిపోయాడు. కృష్ణుడు ద్వారకవాసులందరినీ వైకుంఠ లోకాలకు తీసుకువెళ్ళిపోయాడు. అలాంటిది ఆ వసుదేవుడు ఒక్క క్షణం ఆ కృష్ణుడి యొక్క శరీరాన్ని చూచి ఆయన నడుచుకుంటూ వెళ్ళి తన యొక్క ఆసనం మీద కూర్చొని కళ్ళు మూసుకొని యోగశక్తి చేత మళ్ళీ ఆత్మను సుషుమ్నంలో నిలిపి పైకి లేపి కపాళం పగిలి ఒక్కసారిగా కశ్యప తేజస్సు పైకి లేచి కశ్యపుడిలాగా పైకి వెళ్ళిపోతుంది. అసలు అర్జునుడు ఇది చూసి, అంటే వసుదేవుడే కశ్యపుడు, అలాంటి కశ్యప తేజస్సును చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. కశ్యపుడితో పాటు వచ్చిన అటువైపు ఉన్న ఆయన యొక్క భార్యలు, దేవకి ఇత్యాది భార్యలు, 4 భార్యలందరూ కూడా వాళ్ళ శరీరాల్ని వదిలేసి వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పక్కన చూడగానే దారుకి చిరుమందహాసంతో అర్జునుడిని చూస్తున్నాడు. ఏమిటి దారుకి ఇలాగ చూస్తున్నాడు వీడు, ఏమిటి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు, ఏమిటి వాళ్ళలోంచి ఏమన్నా పైత్యం వచ్చిందా అంటే, నిలబడి అలాగా దారుకి తన యొక్క శరీరాన్ని వదిలేస్తే ఆయన కూడా బ్రహ్మ కపాలం నుంచి ఒక ఆత్మ పైకి లేచి ఇంద్రుడి రథసారథి మాతలి ఇంద్రుడికి రథసారథ్యం చేస్తూ స్వర్గలోకంలో ఉంటాడు. మరి ఉప ఇంద్రుడి రథసారథి ఎవడు? అదే దారుకి. స్వర్గలోకంలో ఉండే ఉపేంద్రుడు రథసారథి. ఆ దారుకి యొక్క ఆత్మ ఆ ఉపేంద్రుడు పక్కన ఉన్న దారికిలోకి కలిసిపోయింది, స్వర్గలోకంలోకి. అంటే అర్జునుడు చూస్తున్నాడు, వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా భూలోకవాసులు కాదు, వీళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మని సేవించడానికి ఆ ఊర్ధ్వలోకాల నుంచి వచ్చారు, మళ్ళీ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అని ఒక్కసారిగా జాంబవతికి, ఒక్కసారిగా రుక్మిణికి, సత్యభామకి వీళ్ళందరికీ నమస్కరిస్తే అక్కడ ఆ అంతఃక్రియ సంస్కారం జరుపుతూ ఉంటే అక్కడ ఉన్న ద్వారకవాసుల్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ అంతఃక్రియ సంస్కారాల్లోకి వాళ్ళు శరీరంగా లోపలికి వెళ్ళిపోయి మిగతా ఆడవాళ్ళందరూ కూడా అంతర్ధానం అయిపోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ అంతిమ సంస్కారంలో రుక్మిణి ఇత్యాది వాళ్ళందరూ కూడా ఆ చితిమంటల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా అంతర్ధానం అయిపోయారు. రుక్మిణి ఇత్యాది మిగతా 3 భార్యలందరూ కూడా ఆ అర్జునుడు కళ్ళ ముందు నడుచుకుంటూ హిమయత్ పర్వతముల వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా చూసి అర్జునుడు ఒక షాక్లో ఉన్నాడు. ఏమిటిది, ద్వారకలో ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదా? ఇన్ని రోజుల నుంచి నేను మనుషులు అనుకున్నానే. వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం అంటే కృష్ణుడు పక్కన ఉన్న వాళ్ళందరూ. కొందరు వైకుంఠం నుంచి దిగొచ్చిన వాళ్ళు, కొందరు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా తపోసాధన చేసి కేవలం చివరాఖరి జన్మగా కృష్ణుడు పక్కన నిలబడి కృష్ణుడికి సేవ చేసి మోక్షం పొందిన వాళ్ళు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారం బహదుక్కారం కృపయా పాహి మురారి. ఆ మురారిని ప్రార్థించిన వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. నదద్భాసయతే సూర్యో నశశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ ధామానికి, ఎక్కడైతే ఏ ధామమైతే సూర్యుడి చేత వెలగదో, ఏ ధామంలో అయితే చంద్రుడు ఉండడో, ఆ స్వయం ప్రకాశధామమైన గోలోకధామం అనంత వైకుంఠ లోకాల్లోకి ఆ ద్వారక ఆడవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ అంతర్ధానమై వెళ్ళిపోతున్నారు. ఇదంతా గమనించాడు అర్జునుడు. అందరికీ చేజోడ్చి నమస్కరించారు. వీళ్ళందరూ కూడా మహాతపస్సులు, మహాజ్ఞానులు. కృష్ణుడి యొక్క సాంగత్యం చేత వాళ్లకు జన్మరాహిత్యం పొందారు, అయిపోయింది అనే సంగతి తెలుసుకొని మిగతా 16,100 మంది స్త్రీలు. అసలు భూమి మీద మనం ఎంతమందో రాముడు లాంటి భర్త కావాలని అనుకుంటాం. 16,100 మంది స్త్రీలని నరకాసురుడి యొక్క చెరసాల నుంచి విడిపించిన శ్రీకృష్ణుడు వాళ్ళని మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారని చెప్పి అందరినీ పెళ్లి చేసుకొని ఒక్కొక్కళ్ళ చేత 10 మంది సంతానాన్ని కన్నవాడు. ఈ 16,100 మందిని, వాళ్ళ వైపు ఉన్న ధనాన్ని అంతా తీసుకొని అర్జునుడు, అమ్మా మనం తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి, ఇవాల్టికి 7వ రోజు ద్వారక మొత్తం
ఈ సముద్రంలో కలిసిపోతుంది అని చెప్పి వాళ్ళన్ని మూటలు సర్ది ఆ 16,108 మంది భార్యలను పట్టుకొని ఆయన హస్తినకు ప్రయాణం సాగాడు. ఎప్పుడైతే అర్జునుడు ద్వారక దాటాడో హస్తిన వైపుకి, ఒక్క క్షణం ఒక పెద్ద సునామీ లాంటి ఒక పెద్ద ఉధృతంగా ఒక కెరటం పైకి లేచి అమాంతంగా ద్వారకను తనలో కలిపేసుకుంది. మొత్తం ద్వారక కళ్ళతో ఆ అర్జునుడు చూస్తుండగా ఆ ద్వారక మునిగిపోయింది. అసల ద్వారక ఎలా ఉంది అంటే హరివంశం చెప్తుంది, ఒక చెస్ ఎలా అయితే ఉంటుందో అలా 9,00,000 గళ్ళుండేయంట ద్వారకలో. 9,00,000 ప్యాలెసెస్ ఉండేయి. ఒక్కొక్క స్త్రీకి 16,108 మంది భార్యలకు ఒక్కొక్క ప్యాలెస్‌లో ఒక్కొక్క కృష్ణుడి యొక్క భార్య ఉండేదంట. అలాంటిది 18 యాదవ వంశాలు మొత్తం అందక, వృష్ణి, సోమక లాంటివి ఎన్నో వంశాలు ఆ ద్వారకలో ఉండేవంట. అలాంటిది బంగార, వజ్ర, వైడూర్యాలతో పొదగబడిన ద్వారక మొత్తం అలాగ సముద్రంలోకి జారిపోవటం అర్జునుడు తన నేత్రములతో చూశాడు. సహ అంబా, ఏ అర్ధనారీశ్వర తత్వంతో కృష్ణుడికి జాంబవతికి పుట్టాడో సాంబడు సదాశివుడు, ఆయన పూర్తి మనుషులను వైకుంఠానికి పంపించేశాడు. ఆయన కట్టుకున్న ద్వారకను సముద్రంలోకి లయం చేశాడు. ఇప్పుడు ఆ సముద్రంలోకి లయం చేయటం కూడా ప్రకృతి, పార్వతి ఆ అంబే తనలో కలిపేసుకుంది ఆ కృష్ణుడు సృష్టించిన ఆ ప్రపంచాన్ని మొత్తం. అలాంటిది ఇక అర్జునుడు 16,100 మందిని తీసుకొని ప్రయాణిస్తుంటే, పంజాబ్ రాష్ట్రం 5 నదులు ఒక చోట కలిసే రాష్ట్రమే ఈ పంజాబ్. ఆ పంజాబ్ రాష్ట్ర పొలిమేరల్లోకి రాగానే కొందరు అక్కడ వచ్చిన వేటగాళ్ళు, బందిపోటు దొంగలు ఆ అర్జునుడి మీదకి 16,100 మంది స్త్రీల మీదకు అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము, వాళ్ళ దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాలన్నీ దొంగతనం చేసి ఈ ఆడవాళ్ళని కూడా అపహరించి వాళ్ళు తీసుకువెళ్ళిపోతుంటే, ఆయన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆయన అక్షయబాణ తూరినంలోంచి బాణం తీద్దామనుకుంటే అక్షయబాణ తూరినంలోంచి బాణం రావట్లేదు. ఏ గాంధీవాన్ని నిలబెట్టి ఇంతమంది లక్షల సైనికుల్ని సంహరించాడో, ఏ గాంధీవాన్ని నిలిపి ఆ నివాత కవచులనే సంహరించాడో, స్వర్గలోకంలో ఇంద్రుడికే యుద్ధం చేసి పెట్టాడో, అలాంటి గాంధీవం పని చెయ్యట్లేదు. గాంధీవం వింటినారి టంకారం చేత మన కర్ణబేరాలు పగిలిపోతాయని చదివామే, అలాంటి వింటినారి నుంచి టంకార శబ్దం రావట్లేదు. చూచి నిర్ఘాంతపోయాడు అర్జునుడు. ఏమిటిది? కృష్ణుడి యొక్క భార్యలను నేను కాపాడలేకపోయాను, కృష్ణుడి యొక్క ఆస్తిని నేను కాపాడలేకపోయాను, ఏమిటి నా చేతిలో ఏమీ లేకుండా పోయిందే అని చెప్పి ఆ అర్జునుడి దగ్గర ఉన్న కేవలం ఒకే ఒకడు కాపాడుకోగలిగింది ఎవరంటే వజ్ర ఎవరయ్యా అంటే కృష్ణుడి యొక్క ముని మనవడు. కృష్ణుడికి రుక్మిణికి పుట్టిన కొడుకు ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు కొడుకు వజ్ర. ఆ వజ్రుడితో ఇప్పుడు హస్తినకు చేరి వజ్రుడిని ఆ ధర్మరాజు సింహాసనం పక్కన కూర్చొండబెట్టుకొని జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పి వలవలా ఏడ్చేశాడు ధర్మరాజు, భీముడి దగ్గర అర్జునుడు. వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు, ఏమిటి ఇలా జరిగిందని. అప్పుడు వాళ్ళందరూ కలిసి వేదవ్యాస ఆశ్రమానికి వెళితే అప్పుడు వేదవ్యాసుడు చెప్పాడు, నాయనా ఇదంతా ఒక లీల. అన్ని లక్షల మందితో యుద్ధం చేసి రథసారథిగా ఉన్న కృష్ణుడి యొక్క బొటనవేలు కూడా ఊడి కింద పడలేదే, బొటనవేలుకి తగిలితే కృష్ణుడు శరీరాన్ని వదులుతాడా చెప్పు నాయన. అందులోనూ ఈ ద్వారకవాసులందరూ ఆ సోమనాథులో ప్రభాస తీర్థంతో గడ్డితో కొట్టుకొని ఎక్కడన్నా చస్తారా నాయన? చెప్పడానికి జోక్గా లేదు ఇదంతా. కాబట్టి అలాంటిదే 16,100 మంది స్త్రీలు, ఎన్నో జన్మల్లో ఋషి భార్యలు, మునులు, తపస్సులు, వాళ్ళందరూ కూడా ఆ లోపల ఉన్న ఆ పరమాత్మ తత్వమును ఎరిగి ధ్యానము చేసి చివరాఖరి జన్మగా కృష్ణుడి యొక్క భార్యలుగా వచ్చి నరకాసురుడు వేధింపులకు గురై వాళ్లకు ఉన్న ప్రారబ్ధం మొత్తం కడిగేసుకున్నారు వాళ్ళు. కేవలం ఇప్పుడు ఒక్క ముని శాపం మిగిలింది. ఒకసారి అష్టవక్రుడు వచ్చి వీళ్ళని శపించాడు. కాబట్టి ఆ అష్టవక్ర ముని శాపం చేత వీళ్ళు దొంగలకు బాందీలయ్యారు.
వాళ్ళందరూ ఎక్కడున్నారో నేను నీకు చూపిస్తానని చెప్పి ఒక దివ్య దృష్టినిచ్చి పాండవులకు ఆ 16,100 మంది ఎక్కడున్నారో చూపిస్తే అందరూ గూడా సరస్వతీ నదిలోకి వెళ్ళి అక్కడ ఏకాదశ వ్రతం చేసి గోపాల ఏకాదశి రోజు వాళ్ళందరూ గూడా సరస్వతీ నదుల్లోకి లోపలికి వెళ్ళిపోయి చతుర్భుజాకారములతో వాళ్ళందరూ గూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు అనే ఒక సంగతిని వ్యాసుడు తన యొక్క ఈ మనోనేత్రంతో వాళ్ళకిచ్చిన ఒక దివ్య దృష్టితో పాండవులందరికీ చూపించటంతో ఇప్పుడు అర్జునుడు, ధర్మరాజు, భీమసేనుడు, నకుల సహదేవులు ఎంతగానో ఆనందపడ్డారు. ఆనందపడిన తర్వాత ఆ వ్యాసుడిని పిలిచి వ్యాసుడి ముందు సాత్యకి కొడుకుకి ఒక రాజ్యాన్ని, కృతవర్మ కొడుకుకి ఇంకొక రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేయించి ఈ వజ్రుడికి ఏ ఇంద్రప్రస్థం అంటే ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు ఈ వాళ్ళ యొక్క కురు సింహాసనాన్ని 2 భాగాలుగా చేసి హస్తినను ధర్మరాజు ఏలేవాడు, కురు సామ్రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు ఏలేవాడు కదా. ఇప్పుడు ఆ ఇంద్రప్రస్థాన్నే వజ్రకి ఇచ్చి ఇంద్రప్రస్థానికి ప్లస్ మథుర తన యొక్క తాతైన సూరసేనుడి యొక్క రాజ్యాన్ని మథురని, సో ఇంద్రప్రస్థానికి రాజ్యానికి పట్టాభిషేకం చేసి వజ్రని, అలాగే ఈ మథురకు సంబంధించిన ఈ ఉగ్రసేనుడి యొక్క రాజ్యానికి కూడా వజ్రుణ్ణే పట్టాభిషేకం చేసి చాలా దగ్గర నుంచి ఆయనకి అన్ని రకాల ట్రైనింగులు ఇస్తూ పాండవులు దగ్గర నుంచి ఆయన్ని చూచుకోవటం మొదలుపెట్టారు. కాబట్టి గాంధారి శాపం ఇక్కడ ఫలించలేదు అని చెప్పటానికి ఇది ఒక మూల కారణం. ఎందుకంటే గాంధారి నీ వంశం మొత్తం నిర్వంశమైపోయి, మొత్తం నీ యాదవ వంశం నిర్వంశం అయిపోవుగాక, అందరూ కూడా చనిపోయి అక్కడ ఏడవాలి అని చెప్పి శాపం ఇచ్చింది కదా. మరి అలాంటి శాపమే ఫలించినట్లయితే వజ్ర అనే ఒక ముని మనవడు ఇంకా మిగిలి ఎలా ఉంటాడు? కాబట్టి కృష్ణుడు తలుచుకుంటే ఆయన అవతారాన్ని ఎలా అయినా ఆయన పరిసమాప్తించగలడు అని చెప్తూ ఈ వజ్రుడు ఇప్పుడు భూమండలానికి ఒక చక్రవర్తి అయ్యి పాండవుల తర్వాత వజ్రుడు, పరీక్షితుడు కలిసి భూమండలాన్ని ఏలబోతున్నారు. అంటే కృష్ణ తేజస్సు ఇంకా భూమి మీద బ్రతికి ఉండటమే కాక కలియుగంలో కూడా కృష్ణ తేజస్సు మనలో ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన సంగతి మోసల పర్వంలో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు శారీరకంగా భూమండలాన్ని వదిలి వెళ్ళిపోయినా ఆయన తన యొక్క మంత్రశక్తితో ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు. అందుకనే కలియుగంలో నామ సంకీర్తన చేస్తే కృష్ణుడి నామం, కృష్ణుడి రూపం, కృష్ణుడు శరీరం, కృష్ణుడిది ఆ తత్వములన్నీ నామంలోనే ఉంటాయి. అన్నీ వేరు కాదు. కృష్ణుడి శరీరం, కృష్ణుడి నామం, కృష్ణుడి గుణగణాలు, కృష్ణుడి అవతారం అన్నీ ఒకటే. కాబట్టి కలియుగంలో ఉన్న పురుషులందరూ కూడా, అందులోనూ కృష్ణావతారం కేవలం ద్వాపర యుగాంతంలో వచ్చిందని చెప్పాను, కానీ కలియుగంలో వెళ్ళిపోయింది. అందుకనే కలియుగ మనిషికి కృష్ణుడే దేవదేవుడు, కృష్ణుడే మోక్షప్రదాత. అందుకనే ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్మ అని మనం సంబోధిస్తాం. సో ఇలాగా ఈ ఎంటైర్ ఘటనతో మౌసల పర్వం అనే ప్రధానమైన ఘట్టం పూర్తయింది. అసలు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు అనే ఒక అవతారం ఈ భూమి మీద తిరిగింది, ద్వారక ఉంది అని ఒక మేజర్ సాక్ష్యం ఈ భూమండలంలో. అంటే మనందరం కూడా ఒక డార్క్ ఏజ్లో నడుచుకుంటూ వెళ్ళాం. 700 సంవత్సరాల 600 సంవత్సరాల ముస్లిం పాలన, తర్వాత ఒక 250-300 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మనది మిథాలజీ అని, వాళ్ళది మాత్రం జరిగిన హిస్టరీ అని చెప్పుకుంటూ వచ్చారు. అలాంటిది నాకు ఈ ద్వారక గురించి తెలుసుకున్నప్పుడు నా జీవితంలో మహాభారతం తెలుసుకోవాలన్న నాకు ఇంట్రెస్ట్ పుట్టింది ఎవరి ద్వారా అంటే, షికారిపుర రఘునాథరావు అని ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్, ఎస్ఆర్ రావు అని ఆయన పేరు. ఆయన 1960 నుంచి 1988-90 వరకు ఆయన బ్రతికున్నాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా గుజరాతులో ప్రస్తుతం ఉన్న ద్వారక నుంచి 30 కిలోమీటర్ల లోతు ఉన్న బేడ్ ద్వారకలో ఎన్నో చిత్ర విచిత్రమైన మందిరాలు,
చిత్ర విచిత్రమైన రాక్సు, పోర్ట్సు, వాళ్ళు వాడిన పాట్సు, వాళ్ళు పడుకున్న ప్లేసెస్సు, కలోజియమ్సు, ఫౌంటైన్సు అన్నీ కనుక్కొని అవన్నీ కూడా మనకి చూపించడం జరిగింది. 'ది డిస్కవరీ ఆఫ్ లాస్ట్ ద్వారకా' అని ఒక డాక్యుమెంటరీ ఉంది. మీరు అదంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ ఆ ప్రభాస తీర్థం ఏదైతే సోమనాథ్ దగ్గర ఉందో, ఆ గోమతి అంటే ఇవాళ ఉన్న ద్వారక గోమతి ఒడ్డు మీద ఉంది. ఆ గోమతి సముద్రం 2 కలిసే చోట మళ్ళీ ఆయన తర్వాత అంటే షికార్పుర రఘునాథరావు తర్వాత అలోక్ త్రిపాఠి అనే ఒక పెద్ద ఆర్కియాలజిస్ట్ ఇప్పుడు మళ్ళీ 2025 తర్వాత అక్కడ ఎన్నో రకాలుగా తవ్వి అసల కుశస్థలీపురం అంటే కృష్ణుడు ముందు వాళ్ళ యొక్క తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్నట్టుగా మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. అంటే తవ్వుకుంటూ వెళితే లేర్లు లేర్లు కింద సివిలైజేషన్ దొరుకుతుంది. అంటే ఒక పొరలో కృష్ణుడు ముందు తరాలు, వాళ్ళ ముందు తరాలు, వాళ్ళ ముందు తరాల్లో ఉన్నవన్నీ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్‌లో దొరికాయి. కాబట్టి అసలు ఇలాంటి విషయాలు బయటికి మనం పుస్తకాల్లో పెట్టి చదివించాలి. ఎందుకంటే రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో అంటే ఈ త్రేతాయుగం కాదు, ఈ కల్పం ముందు ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాల ముందు వచ్చిన త్రేతాయుగం వాడు. కృష్ణుడు కేవలం ఇప్పటి నుంచి 5000 సంవత్సరాల కిందట వచ్చినవాడు. కలియుగంలో 36 సంవత్సరాలు భూమి మీద ఇదే నేల మీద తిరిగినవాడు. ఇది మన యొక్క ధర్మం, సనాతన ధర్మం యొక్క అస్తిత్వానికి మూలం ఈ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ ద్వారక అని చెప్పుకుంటూ తర్వాత మహాభారతం చివరాఖరికి వచ్చేసాం. ఇక మిగతా ఉన్నవి 2 అధ్యాయాలు. ఇవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదములతో మనం మళ్ళీ తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శిల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మనం ఈ మానవ జీవితం చాలా అరుదైనటువంటిది. నాట్ బై చాయిస్, ఇట్స్ బై ఛాన్స్. కాబట్టి ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేయకుండా ఏది ప్రామాణికమో దాన్ని మనం ఆశ్రయించాలి. ఈ మృత్యులోకంలోకి మనం వచ్చినందుకు ముక్తిని పొందడానికి ఇవ్వవలసిన అన్ని సదుపాయాలు భగవంతుడిచ్చాడు. అది ఆచార్యుల రూపంలో. మనం ఏది, అది మహాభారతమైన, భాగవతమైన, భగవద్గీత అయినా, ఇంకొకటి పురాణమైన, ఏదైనా ప్రామాణిక ఆచార్యుల నుంచి మనం తెలుసుకోవాలి. సందేహం వస్తే దానికి సంబంధించినటువంటి వాళ్ళని మనం సంప్రదించాలి. అందుకని ఎల్లయ్యో పొల్లయ్యో చెప్పింది రాసింది మనం వినేసి ఏదో పై మెరుగులకి కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అనుకునేటువంటి బ్యాచ్లు లేదు. వారి వారి స్వోత్కర్ష, వారి వారి గొప్ప, వారి వారి ఈగోల్ని, వారి యొక్క అభిజాత్యాన్ని ప్రదర్శించడానికి, లేదు కులవాదాన్ని పైకి తీసుకురావడానికి, ఇలాంటి లేకి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎందరో మన పురాణాలని, మన యొక్క గ్రంథాలని అలాంటి విధమైనటువంటి భావన కలిగేలా డైల్యూట్ చేయడం, వారి వారి తప్పుడు వ్యాఖ్యానాలతో చేయడం జరిగింది. ఇటువంటివి మన మీద ప్రభావం చూపి మనం మోసపోకుండా ఉండాలి అనుకుంటే, ఉదాహరణకి మహాభారతం విషయంలో ఇక్కడ మధ్వాచార్యులు వారు ఇచ్చినటువంటి శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయ, ఇటువంటి వాటిని ప్రమాణంగా తీసుకోవాలి. మధ్వాచార్యులు వారంటే స్వయంగా భీముడు, హనుమంతుడి యొక్క అంశ, ఇది ప్రమాణం. అలాగే మనకి ప్రామాణికమైనటువంటి మఠాలు, పరంపరలు ఉన్నాయి. అది శ్రీ వైష్ణవం కావచ్చు, గౌడీ వైష్ణవం కావచ్చు. ఇటువంటి ప్రామాణికమైనటువంటి పరంపరలోనే మనం వినాలి, దాన్ని మనం పాటించాలి, ఇతరులకు చెప్పాలి. ఈ ధర్మాన్ని మనం కొనసాగించాలి. ఈ భూమండలం మీద మనం మాత్రమే చెబుతున్నాము, ఆలోచిస్తున్నాము, కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. కానీ హిందువుల యొక్క ఐక్యతని, హిందువుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడానికి హిందువులుగా ఉంటూ, హిందువులుగా నటిస్తూ అమ్ముడుపోయినటువంటి వారు కొందరు మన ధర్మం పట్ల మనకే వ్యతిరేకత కలిగేలా రాసినటువంటి, చేసినటువంటి కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలను మనం నమ్మి, లేదు వారి పైత్యానికి రాసినటువంటి వాటిని నమ్మి
మనం మోసపోకూడదంటే మధ్వాచార్యులు వారి మీద మనం వేలు పెట్టి చూపించలేం కదా. అటువంటి ప్రామాణికమైనటువంటి ఆచారాల నుంచి వచ్చినటువంటి గ్రంథాలను మనం పఠించాలి, వినాలి, పాటించాలి. ఈ జగత్తుకి శాంతి కలిగేలాగా మనం ప్రవర్తించాలి. అదే ఇతరులకి ప్రబోధించాలి. ఈ విషయంలో కృష్ణ చైతన్య చాలా గొప్ప కృషి చేస్తున్నాడు. తనకు తోచిందో, తను విన్నదో, తను అనుకున్నదో కాకుండా ఏది ప్రామాణికమో దాన్నే ఇక్కడ మహాభారతంలో చెప్పడం జరిగింది, చెబుతూ ఉన్నాడు. అలాగే ఈ మౌసల పర్వం నేను ప్రారంభంలోనే చెప్పాను, రకరకాలు ఎన్ని రకాలో వినకూడనటువంటి విధంగా కృష్ణుడి యొక్క అవతార సమాప్తి మీద రకరకాల వారి యొక్క భావజాలాన్ని ప్రజల మీద రుద్దారు. అది కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రవచనకారులు, మంచివారైనప్పటికీ వారి వారి పైత్యమో, వారి భావనో, వారి రకరకాల రుద్దబడ్డాయి. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఊహలకి, కల్పనలకి అది ఎవరు చెప్పినప్పటికీ మనం దూరంగా ఉండాలి. మనకు కావాల్సింది ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం, ఇది కృష్ణ భగవానుడు చెప్పింది. కాబట్టి ధర్మంతు సాక్షాత్ భగవత్ప్రణీతం, భగవంతుడు ఇచ్చిందే ధర్మం. ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి ప్రభు అచ్యుతుడు. కాబట్టి ఆ అచ్యుతుడిని మనం పొందాలంటే చ్యుతులైనటువంటి వారి నుంచి మనం వినకూడదు. దీనికి రూపగోస్వామి ఉదాహరణ ఇచ్చారు. పాలు తెల్లగా ఉన్నాయి, పాము ముట్టిన తర్వాత కూడా తెల్లగా ఉంటుంది, తాగితే మరణిస్తాం. కాబట్టి అటువంటి వారు దుర్వాఖ్యానాలు చేసినటువంటి ఏ గ్రంథాన్ని వినడం కానీ చదవడం కానీ చేయకుండా ప్రామాణికమైనటువంటి మఠాలు, ప్రామాణికమైనటువంటి ఆచార్యులు, ప్రామాణికమైనటువంటి పరంపర నుంచి వచ్చినటువంటి వాటినే మనం పొందాలి, వినాలి, చదవాలి, ప్రబోధించాలి, ఈ లోకాన్ని రక్షించాలి. ఆ విధమైనటువంటి కృషి కొనసాగించడానికి ఆ రాధా గోపినాథుడు, రాధా గోవిందులు మా కృష్ణ చైతన్యకి మరింత బలాన్ని ఇవ్వాలని ఆచార్యుల్ని, రాధా మదన్మోహన్ని, రాధా గోపినాథుని, రాధా గోవిందుని, శిల ప్రభుపాదులు అని కోరుకుంటున్నాను. ఈ యజ్ఞాన్ని ఇలాగే కొనసాగిస్తూ తెలుగువారికి కనువిప్పు కలిగించాలని నేను కోరుకుంటున్నాను నాన్న. అద్భుతంగా చెప్తున్నావు. స్వస్తి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.